అంశం ఏంటి అంటే ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహంలో మనము ఆల్రెడీ ధ్యానించిన సంగతులు ఒకసారి నేను మీకు చెప్తాను. ఏంటనంటే కళ్ళ గురించి మనం విన్నామండి. కళ్ళు చూసిందల్లా కావాలి అంటుంది. తర్వాత ఏం జరగద్దంటే ఆ కళ్ళను అనుసరించి మనస్సు నడుచుకుంటుంది. రెండవది చెవుల గురించి విన్నాం. ఈ చెవులు ఏం చేస్తాయనంటే దురద చెవులు కలిగి వినకూడని విషయాలు వినటానికి, వినకూడని సంగతి ఎవరైనా చెప్తే వినాలి అనేటువంటి విధంగా దేవునికి మనల్ని దూరం చేసే విధంగా ఆశిస్తూ ఉంటాయి. మూడవది నోటి గురించి మనం విన్నాం, అనగా మాటల గురించి. ఈ మాటలు కూడా మాట్లాడకూడని మాటలు మాట్లాడాలి అని ఆశతో ఈ నోరు ఏం చేస్తుందంటే దేవునికి మనల్ని దూరం చేస్తుంది. ఆ తర్వాత మనము ఈ నోటి లోపల ఉన్నటువంటి నాలుక గురించి విన్నాం. ఈ నాలుక ఏం చేస్తుందంటే రుచులను కోరుకొని చిట్ట చివరికి మత్తులమై మందులమై దేవుని యొక్క నిత్య రాజ్యానికి వారసులము కాక, దేవుని రాజ్యం అంటే భోజనమే పానమే అనుకొని చివరికి మన జీవితాన్ని దేవునికి దూరం చేస్తుంది. అయితే ఈరోజు మనము తలలో ఉన్నటువంటి కళ్ళు, చెవులు, నోరు, నాలుక విన్నాం. ఇవన్నీ కూడా ఆశా నిగ్రహానికి సంబంధించిన విషయాలు. మరి ప్రాముఖ్యంగా ఈరోజు మనం వినబోతున్నాం. మరి ఈ తలలో మరొకటి కూడా మనకు దాగి ఉంది. అది బయటకు కనిపించదు, కానీ టోటల్ మనిషి మొత్తాన్ని నడిపించేస్తుంది. ఏంటి అదనంటే మన మనస్సు. కంప్లీట్గా ఒక మనిషిని ఆశతో నింపి ఆ మనిషి యొక్క జీవితాన్ని సర్వనాశనము చేసేసేంత శక్తి మన మనస్సులో ఉంది. అందుకని మనస్సును అదుపు చేసుకోగలవాడు ధన్యుడవుతాడు. మరి గమనించుదాం, ఈ యొక్క హృదయము మానవుని జీవితాన్ని పతన స్థాయికి నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుంది అని అంటే, ఇప్పుడు మీరు గమనించండి, హవ్వతో ఈ యొక్క అపవాది మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని పదాలు వాయబడ్డాయి. ఏంటి ఆ పదాలు అంటే, ఆ పండు చూడడానికి బాగుంది, తినడానికి బాగుంటుంది, దాన్ని తింటే చక్కగా దేవదూతల్లా అయిపోతాం. ఇవన్నీ కూడా ఆమె అపవాదితో డైరెక్ట్గా చెప్పలేదు, కానీ అవన్నీ తన లోపల రన్ అవుతూ ఉన్నాయి. తన మనస్సులో అవన్నీ కూడా ఆమె తలుచుకొని మనస్సులో ఆమె ఒక డిక్లేర్ చేసుకుంది. ఏంటి ఆ విషయం అంటే, మేము గనుక ఈ పని చేశామంటే మేము కూడా దేవదూతల్లా ఉంటాం. దేవుడు మాలా లేడు, మా శరీరం అంతా మట్టితో ఉంది, కానీ దేవుడు చూడటానికి మహిమతో ఉన్నాడు. అలాంటి మహిమ దేహము మాకు ఏర్పడుతుంది. మేము ఎలా ఉండబోతున్నామంటే దేవదూతల్లా ఉండబోతున్నాం. మా జీవితం ఈ రోజు నుంచి మారిపోద్ది. ఇది కానీ తిన్నామంటే మేము కూడా దేవుని వలె ఆకాశముకి ఎగురుతాం. మేము కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం, ఎక్కడికి రావంటే అక్కడికి వస్తాం, అన్నీ చూస్తాం. మాకు ఇంకా చాలా చాలా విషయాలు తెలుస్తాయంట. ఇప్పుడు మాకేం తెలియవంట, ఇది తింటే మాకు అన్నీ వస్తాయి అని ఆమె మనస్సులో ఆమె ఆలోచించడం ప్రారంభించింది. చివరికి ఏమైందంటే ఈ మనస్సు ఏం చేసిందంటే చాలా పెద్ద ఆశతో ఆమె అన్నీ చేయటానికి కారణమైంది. ప్రియమైన సంగమా, మన మనస్సును మనం అదుపు చేసుకోవాలి. మనస్సును అదుపు చేసుకోకపోతే ప్రాకారము లేని పట్టణములా ఉంటుందంట, రక్షణ ఉండదు. ప్రాకారం గల పట్టణానికి ఒక రక్షణ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎరుకో చుట్టూ గోడ కట్టారు. ఎందుకు ఆ గోడ అంటే అది ప్రాకారం, దాన్ని దాటి ఏ శత్రువు కూడా ప్రవేశించకూడదని ఒక రక్షణ. ఈరోజు మన మనస్సుని మనం అదుపు చేసుకోకపోతే, మన మనసులో కలిగే ఆలోచనలు ఆశలను మనం కంట్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా దేవునికి మన హృదయమే మనలను దూరం చేయడానికి ప్రధాన కారణమవుతుంది. ప్రాముఖ్యంగా మనస్సులో కలిగేటువంటి ఆశల్లో అతి ప్రాముఖ్యమైనది, ఈ రోజుల్లో అందరి మనస్సుల్లో మెలిగేది, అందరి మనస్సుల్లో ఉండేది, దాని కొరకు ఏమైనా చెయ్యి అని ప్రేరేపించేది, దాని కొరకు ఎంతమందినైనా చంపు అని చెప్పేది, దాని కొరకు రక్త సముద్రం మధ్య తగాదలు పెట్టేది, దాని కొరకు సమస్త కీడుకి ప్రధాన కారణమైనటువంటి ఒకే ఒక ఆశ, ధనాపేక్ష. ఈరోజు మనం దాన్ని వినబోతూ ఉన్నాం. ఈరోజు హత్యలు జరుగుతున్నాయి, అన్నదమ్ముళ్ళు కొట్టుకుంటున్నారు, ఆస్తుల తగాదాలు, విడిపోతూ ఉన్నారు.
కారణం ఏంటంటే ధనాపేక్ష. డబ్బు ఏమైనా చేస్తుంది. అందుకనే దేవుని వాక్యం చెప్తున్న మాట, ధనాపేక్ష సమస్త కీడునకు మూలము. ఇందులో మనము అది ఇదని కాదు, అన్నిటికీ ఈరోజు ప్రధాన కారణం డబ్బే. ఈరోజు డబ్బు ఉంటే విలువ ఉంటుంది, డబ్బు ఉంటే గౌరవం ఉంటుంది, డబ్బు ఉంటే అన్నీ కొనచ్చు, డబ్బు ఉంటే సమస్తాన్ని చెయ్యొచ్చు అనేటువంటి ఆశ, అత్యాశ, ధనాపేక్షలుగా ఈరోజు క్రైస్తవులు కూడా మార్చేస్తుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు డబ్బు అంటే ఆశ లేని వారు ఎక్కడో కొద్దిమంది ఉంటారు. ఆ కొద్దిమందే నిజమైనటువంటి విశ్వాసులు, ఆ కొద్దిమందే. ఇప్పుడు మనము ధనాపేక్ష అంటే చాలామందిలో ఒక చెడ్డ తలంపు ఉంటుంది. ఏంటనంటే, ఓహో ఉద్యోగాలు చేయకూడదేమో, ఇంక్రిమెంట్ కొరకు అడగకూడదేమో, ప్రమోషన్ చేయకూడదేమో, నెలకి ₹1,00,000 సంపాదిస్తే ధనాపేక్ష ఏమో. కాదండి, కోట్లు సంపాదించుకోండి, కోట్లు కూడా పెట్టండి, ధనాపేక్షకు దానికి సంబంధం లేదు. మనము చాలా ఒక తప్పుడు ఆలోచనలో ఉంటాం. ధనాపేక్ష అంటే సంపాదించకూడదేమో, అధికంగా కష్టపడి కుటుంబ పోషణ కొరకు డబ్బులు పోగొయ్యకూడదేమో. కానే కాదు. డబ్బులు దాచిపెట్టకూడదేమో. కానే కాదు. ఇలాగ అయ్యే పని అయితే దేవుడు అబ్రహాముని కోటీశ్వరుడుగా మార్చడు, ఇస్సాకుని కోటీశ్వరుడుగా మార్చడు, యోబుని కోటీశ్వరుడుగా మార్చడు. చాలామంది బైబిల్లో మనకు భక్తులు కనిపించే వాళ్ళు ధనవంతులుగా చాలామంది ఉన్నారు. ధనవంతులుగా చేస్తానని దేవుడే వాగ్దానం చేశాడు. మరి ధనము సంపాదించడమే తప్పైతే డబ్బు కోసము మంచి ఉద్యోగం కొరకు పాకులాడి నెలకి 1,00,000, 2,00,000, 3,00,000 అంతకు మించిన ఉద్యోగమైనా వ్యాపారమైనా చేసి డబ్బులు ఆర్జించటం తప్పే అయితే వాస్తవానికి దేవుడు అలాంటి భాగ్యాన్ని మనుషులకు దేవుడు ఎప్పుడూ ఇవ్వడు. మనం దీని గురించి బాగా అర్థం చేసుకోవాలి. చాలా తప్పుడు ఆలోచన ఉంది. ఏంటా తప్పుడు ఆలోచన అంటే, ధనాపేక్ష అంటే డబ్బు సంపాదించకూడదేమో, డబ్బులు పోగేయకూడదేమో, దాన్ని బ్యాంకులో దాచకూడదేమో, ఇవన్నీ చేయకూడదేమో అనేటువంటి ఒక తప్పుడు భావనలో చాలామంది ఉంటాం. ఈరోజు వినే వాక్యానికి దానికి ఎటువంటి సంబంధం లేదు. డబ్బులు సంపాదించొద్దని దేవుడు ఎక్కడ మనకు చెప్పలేదు. ఈరోజు ఏదైనా కొనాలన్నా, ఒక బట్ట కానించి తినే ఫుడ్ దాకా ఏది కావాలన్నా డబ్బు ప్రాముఖ్యమైన పాత్ర ఈరోజు పోషిస్తుంది. ఒకప్పుడు డబ్బులు లేని టైంలో ఇచ్చి పుచ్చుకునే వాళ్ళు. వారికి ఏదైనా కావాలంటే కొంత దాన్ని ఇచ్చి దగ్గర నుంచి కొంత తీసుకునేవాళ్ళు. ఇది మన హిస్టరీలో మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు టైంలో కూడా ఇవన్నీ ఉన్నాయి. అయితే మీరు బాగా అర్థం చేసుకోండి. ఈరోజు వినబోతున్న వాక్యానికి ఇటువంటి ఆలోచన ఉంటే బహుశా ఈ మనసులో తీసేయండి. దీనికి దానికి ఏ సంబంధం లేదు. కానీ ఈరోజు వినబోతున్న వాక్యం మన జీవితాన్ని మార్చాలి. ఖచ్చితంగా మనలో బలమైనటువంటి మార్పు రావాలి. ధనాపేక్ష అంటే కేవలము డబ్బుల కొరకు పరుగులు తీయడం మాత్రమే కాదు, డబ్బులను ఒకవేళ ఎవరికైనా ఇవ్వాలి అనే విషయంలో కూడా చేయి బిగించామంటే అది కూడా ధనాపేక్ష. మీరు బాగా అర్థం చేసుకోండి. ధనాపేక్ష అంటే డబ్బులు సంపాదించడానికి పరుగులు తీయడం ఒకటేనేమో అనుకుంటాం. దాని కొరకు దేవుని విడిచిపెట్టడం ఇది మాత్రమే కాదు. కానీ ధనాపేక్ష అని అంటే ఎవరికైనా సహాయం చేయాలన్న చెయ్యి రావట్లేదంటే అది కూడా ధనాపేక్ష. ఈరోజు ఇలాంటి విషయాలు మనం చాలా వినబోతూ ఉన్నాం. కనుక వాక్యంలోకి వెళ్దాం. ధనాపేక్షలో అతి ప్రాముఖ్యంగా కొన్ని సంగతులు ఉన్నాయండి. దేవుని చిత్తమైతే ఒక 4 విషయాలు ఈరోజే నేర్చుకోవటానికి, నేర్చుకుందాన్ని పాటించడానికి మనం సిద్ధపడదాం. మొదటి విషయానికి వద్దాం. ధనాపేక్ష, డబ్బులంటే ఆశ. ధనాపేక్ష కలిగిన వారు ఎలా ఉంటారనేది ప్రాముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ధనాపేక్ష కలిగిన వాళ్ళు మనం అనుకుంటూ ఉంటాం, ధనాపేక్ష అంటే గొప్పోళ్ళలో ఉంటుందేమో అనుకుంటాం. కాదు. నిరుపేదల దగ్గర నుంచి ధనవంతుని వరకు ధనాపేక్ష అనేటువంటి ఒక లక్షణం మనిషిని పాడు చేసేంత వరకు అది వారి హృదయములో అలాగే ఉంటుంది. దానికి ధనవంతుడు లేడు, పేదవాడు లేడు, ఎవరైనా ఒకటే. ఎందుకనంటే ధనాపేక్ష అనేది మన మనసులో ఒక చీడ పురుగులా ఉంటుంది. అది చివరికి మన జీవితాన్ని దేవునికి దూరం చేస్తుంది. కాబట్టి ఓహో ధనాపేక్ష మనకేం సంబంధం లేదులే, మనకేం నెలకు కొన్ని ఇన్ని లక్షలు మాకు జీతాలు రావట్లేదులే, లేకపోతే మాకేం బ్యాంకులు బ్యాలెన్స్ లేవులే, మాకేం పెద్ద పెద్ద ఆస్తులు లేవులే, ఓ ధనాపేక్ష ఈ అంశం మనకు కాదులే అనుకోకూడదు. ధనాపేక్ష
ధనవంతుడికైనా పేదవాడికైనా మనసులు ఒకేలాగుంటుంది. ఈరోజు దాని గురించి అర్థం చేసుకుంటూ వాక్యంలోకి వెళ్దాం. మొదటి విషయాన్ని మనం చూద్దాం. ఈ మొదటి మాట అర్థం చేసుకొని మీరందరూ ప్రయత్నం చేయండి. కలిగి ఉన్న దానితో తృప్తి చెందకపోవటం ధనాపేక్ష. కలిగి ఉన్న దానితో తృప్తి లేని జీవితం. చాలామందిలో మనం దీన్ని చూస్తూ ఉంటాం. ఏంటంటే తృప్తి లేని జీవితం. ఒక విషయాన్ని మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, ప్రజెంట్ మనము రక్షించబడి ఉన్నాం. రక్షణకు రాకమునుపు మనకు ఎలాగుంటుందో తెలుసా? రక్షణలోకి రాకమునుపు మన మనస్సంతా ఈ భూమి మీదే ఉంటుంది. ఈ లోకపరంగానే ఆలోచిస్తుంది, ఈ లోకపరంగానే చేస్తుంది. చేయటానికి ఎంత దూరమైనా వెళ్తాం. రక్షించబడిన తర్వాత ఒక మాట బైబిల్లో మనం చూస్తాం. ఏంటంటే, మీరు ఈ లోక సంబంధమైన దాని మీద కాకుండా పర సంబంధమైన వాటి మీద ఆలోచించండి, వాటి గురించి పాకులాడండి. ఇంకా ప్రాముఖ్యమైన విషయం చెప్పాలంటే, మన పౌరస్థితి ఇక్కడ లేదు. ఇది వాక్యం మనకు డిక్లేర్ చేస్తుంది. పౌరస్థితి ఇక్కడ లేదు. ఎంత సంపాదించినా, దేని కొరకు మనం పరుగులు తీసినా వన్ డే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. ఈరోజు ఆదివారం కదా, ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈరోజు చనిపోయి ఉంటారు. ఇది మనం ఊహించగలుగుతాం. రేపు ఉదయం పేపర్ చూడండి, ఎన్నో యాక్సిడెంట్లు, ప్రమాదాలు, హత్యలు, రకరకాల విషయాలు. ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని మనకు తెలుసు. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి రాలేదని మనకు తెలుసు. తీసుకోపోయేటప్పుడు ఏది తీసుకోపోవని మనకు తెలుసు. కానీ మానవుడు బ్రతికిన నాళ్ళు కూడా ధనాపేక్ష కలిగిన వాడై కలిగి ఉన్న దానితో తృప్తి చెందక ఉంటాడు. దానికి ఒక రీజన్ ఉంది. ఏంటి ఆ రీజన్ నేను చెప్తాను. మనము కొంతమందితో పోల్చుకోవటాన్ని బట్టి మన జీవితానికి సంతృప్తి ఉండదు. ఇలా అంటూ ఉంటాం. మనం పోల్చుకుంటే మొదటిగా కొంతమందితో పోల్చుకుంటాం. ఎవరంటే ప్రాముఖ్యంగా మన రక్త సంబంధులు. ఒకే ఫ్యామిలీలో ఒక 4, 3, 5 మందో 7 మందో ఉన్నారు. వారందరి స్థితిలో బహుశా 6 మంది స్థితి పర్లేదు. 7వ వాళ్ళ స్థితి కొంచెం డల్గా ఉంది. 7వ వ్యక్తి రక్షించబడ్డవాడు. అతను సెకండ్ పర్సన్ అవ్వచ్చు, థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్, 5th అయినా, 6th అయినా, 7th అయినా, 10th అయినా, ఎంతైనా కూడా ఈ పర్సన్ ఎలా చూస్తుంటాడంటే, ఇదిగో వాళ్ళు చూడు, వాళ్ళది జీవితం అంటే. వాళ్ళ నెలకి బాగా సంపాదిస్తున్నారు, వారికి అన్నీ బాగా జరుగుతున్నాయి. మా ఫ్యామిలీ, మా కుటుంబంలోకెల్లా చాలా దీన స్థితిలో ఉన్నది మేమే. కాబట్టి ఆ ఆశ ఎలాగుంటుందంటే, కలిగి ఉన్న దానిలో తృప్తి చెందే ఆశ ఎవ్వరికి ఉండదు ఈ రోజుల్లో. కలిగి ఉన్న దాంతో వాస్తవానికి మన ఇంట్లో 5 మంది అన్నదమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, వగైరా ఎంతమంది ఉన్నా అందరి పొజిషన్ ఒకేలాగుందనుకోండి, హ్యాపీ. మనం ఇంకోరి గురించి ఆలోచించాం. అందరం ఒకే జీవితం, అందరం కూలిపరికి వెళ్తాం, అందరం 300 తెస్తాం రోజుకి, అందరం తింటున్నాం, సంతోషం, బాగుంది, ఓకే. కానీ మనలో ఎవరైనా ఒక స్థాయికి ఎదుగుతున్నప్పుడు, వారిని చూసినప్పుడు ఆ స్థాయిని మనం కోరుకుంటూ ఉంటాం. ఇక్కడే కలిగి ఉన్న దాంతో తృప్తి ఉండదు. భర్త కష్టపడి ఎంతైనా తెచ్చాడు అనుకోండి, భర్త తెచ్చిన సంపాదన దేవుడిచ్చిన సంపాదన. నీ భర్తకు ఉద్యోగాన్ని ఇచ్చింది దేవుడు. ఈరోజు రక్షించబడి ఉన్నాం. రక్షించబడిన తర్వాత నీ భర్త తెచ్చేటువంటి సంపాదన ఎంతున్నా అందులోనే నువ్వు తృప్తి చెందాలి. చెందకపోతే ఎలాగుంటుందో తెలుసా? మనం చెప్తూ ఉంటాం, ఎందుకు నువ్వు కష్టపడి, ఎంత కష్టపడి నెలకి 10, 12, 15, 20 వేలే. వాళ్ళు చూడు నెలకి ఎంత సంపాదిస్తున్నారు, 50,000. అది జీవితం అంటే? సంతృప్తి లేని జీవితం. మీరు గమనించండి, ఈరోజు మనము బ్రతుకుతున్నాం. కొంతమంది దీన స్థితిలో, చాలా దీనమైన స్థితిలో, గుడిసెల్లో కూలి పని చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ నేను ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, మన పిల్లల చదువులకు డబ్బులు కావాలి, లేకపోతే ఇంకేదైనా కొనుక్కొని డబ్బులు కావాలి, దీని గురించి కాదు. సంతృప్తి లేని జీవితం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. సంతృప్తి లేని జీవితం, నువ్వు నెలకి 1,00,000 సంపాదించిన సంతృప్తి ఉండదు. ఆ రోజు 2 లక్షలు సంపాదించే వారిపై చూస్తాం. అది లైఫ్ స్టైల్ అంటే, అది జీవితం అంటే. ఒకవేళ పురుషుడైనా దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం తృప్తి చెందడం నేర్చుకోవాలి. ఒకవేళ దేవుడు మనకిచ్చిన దాంట్లో మనం తృప్తి చెందకపోతే ఎలాగుంటుందో తెలుసా? ఆశ, ధనాపేక్ష. ఈ ధనాపేక్ష
సమస్త కీడుకు మూలమవుతుంది. పిల్లలు తల్లిదండ్రులు తెచ్చిన దాంతో తృప్తి చెందక వేరే పిల్లల లైఫ్ స్టైల్ చూసి, వారి జీవన విధానాన్ని చూసి, ఇట్లాంటి జీవితం మాకుంటే బాగున్నో అని ఆశపడి తృప్తి చెందకుండా ఉంటే అది కూడా ధనాపేక్ష. మన లైఫ్ స్టైల్, మనం విలాస జీవితాలు కోరుకుంటాం, విలాసవంతంగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం, ఇది కూడా ధనాపేక్షే. అందుకనే మనకు కలిగి ఉన్న దాంతో తృప్తి చెందడం కనుక మనం నేర్చుకోకపోతే, మనకు రాకపోతే ఎలాగుంటుందంటే, మొదటిగా మన రక్త సంబంధం చూసి మనము ఆలోచిస్తాం, మన బంధువుల్లో ఎవరైనా బాగుంటే వాళ్ళతో పోల్చుకుంటాం. ఇవన్నీ కాదంటే మన ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా చేరారు అనుకోండి, మంచిగా ఉన్నవాళ్ళు, వాళ్ళతో పోల్చుకుని మన మనసులో మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకు ఈ జీవితం, ఎంత కష్టం ఇది. భర్తకు పక్క ఆలోచిస్తాడు, ధనాపేక్ష ఉంటే ఎంత సంపాదించినా ఏంటి జీవితం. భార్య అనుకుంటుంది, భర్త ఎంత కష్టపడ్డా ఏంది డబ్బు, ఇదేం జీవితం, తృప్తే లేదు మాకు, సంతృప్తే లేదు మాకు. పిల్లలు అనుకుంటూ ఉంటారు, అబ్బా మా నాన్న ఈయన కాకుండా ఇంకోటి ఏంటో బాగున్నాం, నెలకి ₹1,00,000 సంపాదించే కుటుంబంలో పుట్టుంటే బాగున్నాం. ఏంది జీవితం, సంతృప్తి లేని జీవితం. ఒకవేళ ఇది రక్షింపబడడానికి ముందు నీలో ఉంటే నో ప్రాబ్లం, రక్షించబడ్డ తర్వాత కూడా మనలో ఉంటే దాని అర్థం ఏంటంటే ధనాపేక్ష నీ కలిగి ఉంది. నీ కలిగిన దాంతో నువ్వు సంతృప్తి చెందట్లేదు. ఈరోజు చాలామంది తమ కలిగిన దాంతో సంతృప్తి చెందటం నేర్చుకోవటం లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితం, నీ భర్త ఉద్యోగం చేసినా, నువ్వు చేసినా, లేకపోతే కుటుంబ యజమానుడుగా పురుషుడు ఉద్యోగం చేసినా, పిల్లల ఉద్యోగం చేసినా, ఆ స్థితి దేవుడు మీకు ఇచ్చిందే. అందుకే మనం అంటాం, ఇదిగో ఈ మాసం జీతం తీసుకున్నట్టు దానికి కారణం దేవుడే. మరి నీకు ఇంత జీతాన్ని ఇచ్చిన దేవుడు, అందులోనే నువ్వు తృప్తి చెందడం నేర్చుకుంటే, నువ్వు తగ్గించుకోవడం నేర్చుకుంటే, ఒకరోజు దేవుడు ఆ తగ్గింపు జీవితాన్ని హెచ్చించే స్థితికి తీసుకెళ్తాడు. ఈరోజు మనము దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని గురించి అసహనంగా ఫీల్ అవుతూ ఉంటాం, అసంతృప్తిగా ఉంటాం. అసంతృప్తి జీవితము మనం కలిగి ఉంటే డైరెక్ట్గా దేవునిగా చెప్తున్నాం, యేసయ్యా నా లైఫ్ బాగలేదు, నువ్వు సరిగా డిజైన్ చేయలే, నువ్వు నన్ను బాగా చేయలా, డబ్బున్న కుటుంబంలో పుట్టించచ్చుగా, నీకు లేదులే. దేవుణ్ణి మనం ఎంత తప్పుగా ఆలోచిస్తామో తెలుసా? ఎందుకు నా ఇలా చేశాడు దేవుడు, నా కుటుంబం ఎందుకు ఇలా దిగజారిన స్థితిలోకి ఉంచాడు దేవుడు నన్ను అంటే, దేవుణ్ణి నిందించే స్థితిలో మనం వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటి? డబ్బు, సంతృప్తి లేని జీవితం. ఎందులో ఉన్నా కూడా సంతృప్తిగా నువ్వు ఉండాలి. ఇది ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం అనాలి. ఎంత ఇచ్చినా, ఎంత ఉన్నా అందులో ఒదిగి నేర్చుకోవాలి. అందుకని కొంతమంది ఇల్లాళ్ళు ఉంటారు, భర్త తెచ్చే కొద్దిగా జీతమైనా కానీ ఆ కుటుంబంలో ఏ లోటు బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇదేంటో తెలుసా? సంతృప్తి కలిగిన జీవితం. ఎంత ఉన్నా కూడా అందులో సంతృప్తి పడ్డాం. కొంతమంది అయితే అసంతృప్తి, ఎంత తెచ్చినా సరిపోదు, ఇంకా 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 కావాలి, ఇంకా కావాలి. ఇదే ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతుంది. ఒక వాక్యం చదువుదాం. దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా ఏం మాడబోతున్నారు? ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, దయచేసి క్షమించండి, హెబ్రీకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వాక్యం చదువుతారా? హెబ్రీ 13. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. చాలా వాక్యము అద్భుతంగా చెప్తుంది కదా మనకు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. ఈరోజు ఒకవేళ నువ్వు నీ కుటుంబంలో తృప్తి లేకుండా ఉన్నావు అంటే దానికి బలమైన రీజన్ ఒకటి ఉంది, ధనాపేక్ష నీలో ఉంది. అంతేకాదు, కింద వాక్యం చూస్తే, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయను, నేను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. అందుకనే క్రైస్తవుడిగా రక్షించబడ్డ తర్వాత నీ జీతం ఎంతైనా, నీ భర్త జీతం ఎంతైనా, నీ తండ్రి జీతం ఎంతైనా, ఒకవేళ నీ జీతం ఎంతైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండు. నేను ఎన్నడూ ఎడబాయను, ఏమాత్రం విడువను అని దేవుడు వాగ్దానం చేసాడు మనకు. ఈరోజు దీన్ని కనుక మనం నమ్మకపోతే ఏం ఆలోచిస్తామో తెలుసా? ఏంటి ప్రభువా ఈ జీవితం నాది, ఎందుకు ఇలా చేసావు ప్రభువా? ఈ కుటుంబంలో చూడు ప్రభువా, వివాహము అయ్యే టైంలో నాకు చాలా సంబంధాలు వచ్చాయి, నేనే తప్పు చేసి ఇతన్ని పెళ్లి చేసుకున్నాను. ఈరోజు చూడు ప్రభువా, ఏంటి స్థితి నాకు? ఆ రోజు అతన్నే పెళ్లి చేసుకుంటే బాగుండేది, ఈరోజు మేడ మిద్దుల్లో కారులో తిరిగేదాన్ని, ఈరోజు కనీసం ఏది లేని స్థితిలో నేను ఉన్నాను. దయచేసి బాధపడకండి. బాధపడ్డామంటే ధనాపేక్ష నీలో ఉంది. దేవుడు నీకు ఇచ్చిన భర్తతో నువ్వు సంతృప్తి చెందక,
నీకు ఇచ్చిన భార్యతో, అవును ప్రభువా ఆ రోజు నాకు చాలా సంబంధాలు వచ్చాయి, మంచి కట్నం కూడా ఇస్తా అన్నాను, అది చేసుకుంటే ఈరోజు నా లైఫ్ బాగుండేది, ఈమెను చేసుకున్నాను, ఈరోజు ఈమెకేమీ లేదు, నాకు ఏమీ లేదు. సంతృప్తి లేని జీవితం. పిల్లలు చూస్తే తప్పుగా ఆలోచిస్తూ ఉంటారు, ఏంది ఈ ఇంట్లో పుట్టేనే, నేను మా బంధువుల ఇంట్లో పుట్టుంటే బాగున్ను, మా చిన్నాన్న ఇంట్లో పుట్టుంటే బాగున్ను, మా పెద్దనాన్న ఇంట్లో పుట్టుంటే బాగున్ను, మా మేనమ్మ ఇంట్లో పుట్టుంటే బాగున్ను, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు. చూడమ్మా, నువ్వు క్రైస్తవుడిగా ఉన్న నీ జీవితం కనీసం దీంట్లో ఇది ప్రాముఖ్యం. ఈరోజు సమస్త కీడుకు మూలం డబ్బే. డబ్బు విషయంలో, ధన విషయంలో, నీ విషయంలో ఒకవేళ ధనాపేక్ష కలిగి కనుక నీ దగ్గర తృప్తి లేని జీవితం నీకున్నంటే నువ్వు ఖచ్చితంగా ధనాపేక్షతో అసంతృప్తిగా ఆలోచిస్తున్నావు. అసంతృప్తి ఆలోచన దేవుడి నుంచి నేను దూరం చేస్తుంది 100%. అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నీ మనస్సులో ఈ ఆలోచన మెదులుతూ ఉంటాయి. స్త్రీలు ఇంట్లో చక్కగా భోజనం చేసి కూర్చొని మధ్యాహ్నం ఖాళీ టైంలో ఆలోచిస్తూ ఉంటారు. పురుషులు ఉద్యోగం చేసే టైంలో ఆలోచిస్తూ ఉంటారు. పిల్లలు ఆలోచిస్తుంటారు. ఈ ఆలోచన మన జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకనే దేవుని వాక్యం చెప్తున్నమాట, దేవునికి వాగ్దానం చేశాడు కదా ఎప్పుడు విడువనని. ఈరోజు ఒకసారి ప్రశ్నించుకో. నీ భర్త జీతం తక్కువే, నీ జీతం తక్కువే, లేకపోతే నీ భార్య జీతం తక్కువ ఉండొచ్చు, నీ తండ్రి నీ తల్లి పోషణ తక్కువ ఉండొచ్చు. ఈరోజు నీకేం తక్కువ అవుతుందా? దేవుడు తక్కువ చేస్తున్నాడా? నీ ప్రతి అక్కడ తీరుస్తున్నాడు కదా. అందుకే ప్రభు అంటున్నాడు, నేను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను. కాబట్టి ధనాపేక్ష లేని వారై సంతృప్తి చెందుని జీవితంలో ఎంతలో ఉంటే అంతలో సంతృప్తి. దేవుడిచ్చిందే చాలు. దేవా అవసరమైతే నాకు నువ్వు ఇస్తావు, ఇంకా నా అవసరం తీరుస్తావు. ప్రార్థించండి, అడగండి దేవుణ్ణి. సంతృప్తిగా ఉండటం నేర్చుకోండి. మొదటిగా ఒక వాక్యం చదువుదాం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక వెళ్దాం. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 వచనం నుంచి చదువుదామండి. ఫిలిప్పీ 4వ అధ్యాయం. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట, ఇది నేర్చుకోవాలి మన జీవితంలో. సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. దేవుడు ఏ స్థితి ఇస్తే ఆ స్థితిలో ఆనందించు. మరి నువ్వు మోకరించి ప్రార్థించేటప్పుడు ఎలా ప్రార్థిస్తావు? నీకు కలిగిన స్థితిని దేవుడిచ్చాను నమ్ముతుంటే, దేవా నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు స్తోత్రం అని చెప్పగలవా? నువ్వు మోకరించి ప్రార్థించేటప్పుడు దుఃఖపడుతావా, బాధపడుతావా? ఈరోజు చాలామంది ఒక అసహనం ఏంటంటే, తమకిచ్చిన స్థితిని వారు సాటిస్ఫై కాలేకపోతున్నారు. ఆ స్థితి కన్నా ఎక్కువ స్థితిని కోరుకోవడం తప్పు కాదు, కానీ దేవుని నిందించటం, మనం అసహనానికి గురటం చాలా చాలా పెద్ద తప్పు. ఈరోజు నువ్వు మోకరించి సంతృప్తిగా ప్రార్థన చేయగలుగుతున్నావా? లేదు. నా జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. నా భర్త, నా భార్య, నా బిడ్డలు, డబ్బు సరిపోవట్లేదు, ఈ పరిస్థితి గురించి చాలా అసంతృప్తిగా ఉంది అన్నప్పుడు నువ్వు మోకరించి, దేవా ఈ జీవితం ఇచ్చిన నీకు స్తోత్రం, నెలకి 5,000 జీతం ఇచ్చిన నీకు స్తోత్రం, నెలకి 10,000 ఇస్తున్నావు నీకు స్తోత్రం అని చెప్పగలవా? నువ్వు ఆ రోజు చెప్పలేం. ఎందుకో తెలుసా? నువ్వు నేర్చుకోలేదు కాబట్టి. ఒకవేళ నువ్వు నేర్చుకుని స్థితిలో ఉంటే, పౌలు అంటున్నాడు ఈ మాట. అపోస్తలుడైన పౌలు, మనకు తెలియదు, బహుశా చాలామంది తెలియని విషయం నేను చెప్తాను. ఆయన మంచి ధనవంతుడు, ఆస్తిపరుడు. కానీ ఆయన అంటున్నాడు, ఒకప్పుడు ఆయనకి అనుకుంటే ఏదైనా దక్కేది, తిండి, బట్టలు, ప్రయాణించేటప్పుడు అన్ని వస్తువులు బాగుండేది. ప్రభువు నమ్మిన తర్వాత ఆయన జీవితంలో మార్పులు వచ్చాయి. ఆయనంట అలవాటు చేస్తున్నాడంట, నేర్చుకున్నాడంట. ఏంటో తెలుసా? ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో. ఈరోజు కింద వాక్యం చూద్దాం. 12వ వాక్యం చదువుతారా? చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దీన స్థితిలో ఉంటే అది తెలుసంట, సంపన్న స్థితి కూడా ఆయన చూశాడు. ప్రతి విషయంలో, అన్ని కార్యాల్లో కడుపు నిండియునుటను, కడుపు నిండున్న ఆకలితో ఉన్న సమృద్ధి కలిగి ఉండుటకును, లేవిలో ఉండుటకును. ఇది నేర్చుకోవాలి క్రైస్తవుడు. ఇది నేర్చుకుంటే రేపు నువ్వు ఉద్యోగం చేసినప్పుడు నీకు ఎంత జీతం ఇచ్చినా, దేవా నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చావు, ఇంత జీతాన్ని ఇస్తున్నావు, నీకు స్తోత్రం ప్రభువా, అయితే సరిపోలేదు, అది నీకు తెలుసు, కానీ వాగ్దానం చేసావు, ఎప్పుడు విడువను, ఎడబాయను. మా బంధువుల జీవితం బాగుంది, నాకు ఈ స్థితి ఇచ్చావు. మా బంధువులు నెలకి 50,000 సంపాదిస్తున్నారు,
లక్ష సంపాదిస్తున్నారు, 2 లక్షలు, 3 లక్షలు, కోట్లు ఆస్తుంది, నాకు నెలకి 10,000 ఉన్నాయి, చాలు, సంతృప్తి చెందుతున్నాను. అవసరమైతే ఈ స్థితిని మారుస్తావు ఒకరోజు, అప్పటిదాకా ఎదురు చూస్తా ప్రభువా, నేను తృప్తిగా ఉన్నాను నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి. మరి ఎలా స్తుతిస్తాం మన పెదాలతో? దావీదు అంటాడు 7 మార్లు స్తుతించామని. మనం కూడా ప్రభుని ఆరాధనలో స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా అని స్తుతిస్తాం. ఆ స్తుతించేటప్పుడు నీ మనస్సులో ఒక అసంతృప్తి ఉంటే నువ్వు చేయగలవా మనస్ఫూర్తిగా? ఈరోజు చాలామందికి అసంతృప్తి ఏంటంటే కలిగి ఉన్న దాంతో తృప్తి లేదు, అందుకే అసంతృప్తి. అసంతృప్తిని నువ్వు ఎలా స్తుతిస్తావు దేవుణ్ణి? కన్నీళ్లు పెట్టుకొని ఎలా ఆరాధించగలుగుతావు? చేతులు ఎత్తగలుగుతావా? నువ్వు సంతృప్తి చెంది రోజున మోకరించినప్పుడు నీ జీతం ఎంతైనా, నీ భర్త జీతం ఎంతైనా, నీ తండ్రి జీతం ఎంతైనా, నీ కుటుంబం ఏ స్థితిలో ఉన్నా ప్రభువానికి స్తోత్రమయ్యా హృదయపూర్వకంగా చెప్పగలవు ఆ రోజున. ఈరోజు నువ్వు చెప్తున్నావు, ఆ రోజున చెప్పగలవా? ఈరోజు ప్రియమైన బిడ్డ, దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించు. ఇదేది శాశ్వతం కాదు. ఈ స్థితిలో కూడా యేసే నిన్ను విడిచిపెట్టాడని ఏ రోజైనా నువ్వు అనుకుంటావా? విడిచిపెట్టుంటే ఇలా ఉండగలవా నువ్వు ఈరోజు? నీకు తెలుసు నీ జీతం ఏంటో, నీకు తెలుసు నీ భర్త జీతం ఏంటో, నీకు తెలుసు నీ అమ్మా నాన్న సంపాదించే కష్టార్జితం ఎంతో. అందులోనే నువ్వు తృప్తి చెందు, అది దేవుడిచ్చిన భాగ్యంగా భావించు. అలాంటప్పుడు ఎంతున్నా సంతోషమే, ఏదున్నా ఆనందమే. మనం తృప్తిగా ఉంటామండి, తృప్తిగా ఉంటాం. లేకపోతే 1,00,000 సంపాదించినా కూడా సరిపోదు మనకు, తృప్తి లేకపోతే. ఒక వాక్యం చదువుదాం. 2 కొరింథీ 6వ అధ్యాయము 10వ వాక్యం చదువుతారు ఒకసారి ఎవరైనా? అమ్మ అదేనమ్మా. లేదంటే అమ్మా అదే వచ్చినాన్ని కింద నుంచి దయచేసి గమనించి 4వ లైన్ నుంచి చదువుతారా? దుఃఖపడిన వారై ముండునట్లు అని ఉంది కదా, అక్కడ నుంచి చదువుతారా? దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ, ఇది దేవుడు మనకిచ్చిన భాగ్యం అండి. చూడ్డానికి మనం ఎలాగుంటామంటే దుఃఖపడే వారి పొజిషన్లో ఉంటాం, బట్ హ్యాపీ, సంతోషం, ఆనందం ఎక్కడ? తృప్తి చెందినప్పుడే, యేసయ్య ఇచ్చిన జీవితంలో. తర్వాత చదువుదామా? దరిద్రులమైనట్లుండి అనేకులకు, అబ్బా ఎంత గొప్ప భాగ్యమో కదా. నువ్వు దరిద్రమైన స్థితిలో ఉన్నావు, కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఉద్యోగాలు వస్తున్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే అక్కడ తిరుగుతుంది వాళ్ళకి. నీ పొజిషన్ తక్కువే, కానీ నువ్వు ప్రార్థన చేసావంటే నువ్వు ఎట్లా తెలుసా? ఐశ్వర్యం కలిగించేవారిగా ఉన్నావంట. తర్వాత వాక్యం, ఏమియో లేని వారమైనట్లుండి, అబ్బా సమస్తం కలిగిన వాళ్ళమండి మనం. ఎందుకు? యేసు ప్రభును కలిగి ఉంటే సమస్తాన్ని కలిగినట్లే. ఇంకా ఈ లోకములో నీ అంత ధనవంతుడు ఇంకోటి లేడు, అంతే. అది నమ్మాలి మనం. నువ్వు యేసు ప్రభుని కలిగి ఉంటే నీ అంత ధనవంతుడు ఇంకోరు లేరు. మనం అనుకుంటా ఉంటాం చాలామంది, ముఖేష్ అంబానీ మా బంధువు అయితే బాగున్నాం. అప్పుడు అలా ఇంటికి వెళ్ళినప్పుడు అలా సూట్ కేసులో 2 కోట్లు వేసుకుని వచ్చేసేవాడిని. ఇది అంటే నేను చెప్తున్నాను, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. చాలామందికి ఇలాంటి తప్పన ఉంటుంది, ఆలోచనలు ఉంటూ ఉంటాయి. వాళ్ళు అంటే ఎంత డబ్బు, వాళ్ళు ఆ పని వాళ్ళు కూడా కోటేశ్వర్లు అని అంటూ ఉంటాం కదా. అయితే ఈ లోకములో దేవుడు చాలా ధనవంతుడండి. ఆయన ఆకాశవాకులు ఇప్పాడంటే అద్భుతాలు జరుగుతాయి. ఆయన మహిమశ్వరుని బట్టి మీ ప్రతి అవసరం తీర్చును. నువ్వు యేసు ప్రభుని కలిగి ఉండటమే అన్నిటికన్నా గొప్ప ధన్యత. ఆ రోజు నువ్వు ఈ ప్రపంచంలో నీ అంత హ్యాపీనెస్ ఉన్నవాడు ఇంకో ఉన్నాడు ఆ రోజు. అది ముఖేష్ అంబానీకి ఉండదేమో, కోటీశ్వర్లకు ఉండదేమో, నీకుంటుంది ఆ హ్యాపీనెస్. అందుకే ప్రియమైన వారలారా, ధనాపేక్ష నీ సంతోషాన్ని చంపుతుంది. ధనాపేక్ష దేవుని పట్ల నువ్వు ఉన్న ఆనంద జీవితాన్ని పాడు చేస్తుంది. నీ మనసులో ఒక పురుగులాగా చేరి ఆత్మీయ జీవితాన్ని నశింపజేస్తుంది. కాబట్టి దేవుడికి ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నువ్వు సంతృప్తిగా ఉండు, సంతోషంగా ఉండు, ఆనందంగా ఉండు. ఏమీ లేకపోయినా అన్నీ గనిగిన వాళ్ళు నువ్వు సమస్తం కలిగి ఉన్నావు. ఎవరా సమస్తం అంటే యేసు ప్రభు నీ ఇంట్లో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఇంకేం కావాలి నీకు? అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయనకు అప్పచెప్పు. ప్రార్థించేటప్పుడు ఇలా బాధపడకండి. ఎప్పుడు నీ జీవితాన్ని బట్టి స్తుతించు ప్రభుని.
అలా చేస్తే ధనాపేక్ష నీలో లేదని అర్థం. మరి రెండో విషయంకి వద్దాం. మొదటిది మనం చూసాం, కలిగి ఉన్న దానితో తృప్తి చెందకపోవటమే ధనాపేక్ష. మరి రెండో విషయానికి వద్దామండి. రెండో మాట చూస్తే, ధనాపేక్ష మనిషిని ఏం చేస్తుందో తెలుసా? స్వార్థపరునిగా లేదా స్వార్థ పరురాలిగా ఉండటమే ధనాపేక్ష. ఇప్పుడు బాగా గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనము ఎంత ఉన్నా కూడా సంతృప్తి లేని జీవితం, అసంతృప్తి జీవితం మొదటిది. రెండోది వచ్చేసరికల్లా స్వార్థ పరునిగా లేక స్వార్థ పరురాలిగా ఉండటము ధనాపేక్ష. ఇప్పుడు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఎవరికి విలువ ఉంది? ఈ ప్రశ్న డబ్బుకా మనిషికా? ఈ రోజుల్లో మనం అనుకుంటాం మన మనుషులుగా మనకు విలువ ఉందా అని. ఒక మాట నేను చెప్తాను. ఈ రోజుల్లో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉండవుగా, ఉండవు. అందరికీ పెన్షన్లు జీతాలు రావుగా, రావు. ఈరోజు ఒకప్పుడు అనాథాశ్రమాల్లోకి వృద్ధులైన ముసలి వాళ్ళని తరిమేసేవాళ్ళు. ఈరోజు లేదు. ఎందుకు లేదు చెప్పండి? ప్రభుత్వం వృద్ధాప్య పెన్షను దానికోసమైనా ఎవరు విలువ ఇప్పుడు? అమ్మ విలువ, నాన్న విలువ, డబ్బు విలువ? డబ్బే విలువ. చూడండి, ఆ వచ్చే 4,000, ఆ వచ్చే 5,000, ఆ వచ్చే 3,000 దేనికో దానికి వస్తుంది. ఆ ముసలో నా మూల పడేస్తే ఉంటాడులే. నిజమే కదా? ప్రభుత్వంగా నాకు పని చేయకుండా ఉంటే ఈ పాటికి ఎంతోమంది వృద్ధాశ్రయాల్లో ఆడ ఉండేవాళ్ళు. నిజమే, ఇది వాస్తవం. నేను చెప్తున్న వాస్తవమే. మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం ఈ విషయాన్ని. కాబట్టి ఈ రోజుల్లో అమ్మా నాన్న కాదు, డబ్బే విలువైంది. ఒకప్పుడు మనకు ఒక మాట ఉండేదండి. ఏంటి ఆ మాట అంటే, డబ్బు ఈ రోజుల్లో ఉంటుంది, రేపు పోద్ది. మనిషి ముఖ్యం కదా. ఈ రోజుల్లో ఒక మాట చెప్తాను, బాగా ఆలోచించండి. మనిషి ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. ఎప్పుడు పోతాడో ఆడికే తెలియదు. కానీ డబ్బు అయితే నేను చచ్చిన దాకా నాతోనే, నాకు అదే ముఖ్యం. అర్థమవుతుందా మీకు? మనిషి అంటారా, స్నేహితుడా, తల్లిదండ్రులా, ఇంకోరా ఈరోజు ఉంటారు, రేపు పోతారు. వాక్యమే మనకు చెప్తుంది నీటి బుడగ లాంటి జీవితం అని. కాబట్టి ఈ రోజును రేపు పోయే మనిషి కన్నా నేను చచ్చిపోయిన దాకా నాతో ఉండే డబ్బే నాకు లాభం, అదే నాకు ముఖ్యం. కాబట్టి ఈరోజు మనిషి స్వార్థపరుడు అవుతున్నాడు. స్వార్థం ఏంటి? ఆ స్వార్థం అంటే ఇతరులు కష్టాల్లో ఉన్న సహాయము చేయటానికి మనస్సు రాకపోవటం, సహాయము చెయ్యలేకపోవటం. దీనికి ప్రధాన రీజన్ ఏంటో తెలుసా? ధనాపేక్ష. మీరు బాగా అర్థం చేసుకోండి. కొంతమంది అంటూ ఉంటాం, మనం కూడా వింటూ ఉంటాం, డబ్బెంతున్నా ఇచ్చే మనసు ఉండాలి కదా అంటాం. అవునా? ఖచ్చితంగా. నేను దీన్ని చాలాసార్లు విన్నాను, బయట కూడా చాలాసార్లు విన్నాను. ఒకరోజు మేము ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో చాలా సొంత గృహాలు చాలామందికి ఉన్నాయి, చాలామంది బాడుగిలలో కూడా ఉన్నారు, ఇలా జీవిస్తూ ఉన్నారు. అప్పుడు ఏదో ఒక ఫండ్ రైజ్ చేయాలి, ఏదో ఒక పొజిషను, ఏదో పరిస్థితి, చాలా కష్టమైన పరిస్థితి అది. ఆ పరిస్థితిలో ఫండ్ రైజ్ చేస్తున్నారనమాట. అప్పుడు చాలామంది తిరుగుతా ఆ ఫండ్ అనేది వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఆ టైంలో ఏం జరిగిన విషయం చెప్తాను. ఆ టైంలో ఏం జరిగిందంటే, వాళ్ళు కోటీశ్వరులు, బాగా డబ్బున్నోళ్ళు, లక్షాధికారులు, సొంత ఇల్లు ఉన్నోళ్ళు, బాగున్నోళ్ళు, వాళ్ళ కాడికి పోతే వాళ్ళు ఎంతో 100 రూపాయలు ఇచ్చారంట. ఆ ఫండ్కి 100-50 రూపాయలు ఇచ్చారంట. బాడీ ఇంట్లో వాళ్ళ కాడికి వస్తే వాళ్ళు 500 ఇచ్చారంట. ఇప్పుడు చూడండి, ఎవరు గొప్పోళ్ళు? ఎవరి మనస్సు గొప్పది? నిజంగా గమనించండి. ఇచ్చే మనస్సు లేకపోతే నువ్వు స్వార్థపరుడువే, స్వార్థపరురాలమే. ఇది ఎలాగుంటుందో తెలుసా? డబ్బే ఏం చేస్తుందంటే, ఓతనే వాళ్ళ డబ్బా ఏమైనా చెట్లకు కాస్తుందా? అంటాంగా, నేను చెట్లకు కాస్తుందా? నేను ఏమైనా వలేసి పట్టుకొస్తాను, డబ్బు లాక్కొస్తానేంటి సముద్రం కాడికి వెళ్ళి? లేదు కదా. కష్టపడి సంపాదించింది ఇది, ఈ కష్ట సంపాదన ఇది. ఈ కష్ట సంపాదన ఎవరు లేదంటే ఎట్టిస్తాం? ఎప్పుడైనా అంతే. మీరు గమనించండి. ఈ ఫండ్ రైజింగ్ ఎలా ఉంటుందో తెలుసా? చర్చిస్లో జరుగుద్ది, బయట సమాజంలో మన ఇళ్ళ కాడ జరుగుతూ ఉంటుంది, తర్వాత బయట కూడా జరగద్ది. ఇది ఎలాగుంటుందంటే 2002 సంవత్సరం అనుకోండి ఎగ్జాంపుల్గా, లేదా 2004 అనుకోండి. 2004లో అదే 10, 2024లో అదే 10. మీకు అర్థమవుతుందా? ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా అదే 10 ఇస్తారు వాళ్ళు. 2002లో
పొజిషన్ ఒక వేరు, 2024లో పొజిషన్ ఇంకోటి వేరు. బట్ ఎప్పుడు వెళ్ళినా ఆ పదే. అర్థమవుతుందా? ఎందుకు చెయ్యి రాట్లా, బీరువాళ్ళని చెయ్యి రాట్లా. కారణం ఏంటి? ధనాపేక్ష. ఎందుకు ఇవ్వాలి డబ్బు? ఆహా, అంత అవసరం లేదు, ఎప్పుడైనా ఆ పదేలే. చూడండి, ఇది ఎట్లా ఉంటుందో తెలుసా? ఇప్పుడు నీ పొజిషన్ ఎంత, ఇప్పుడు నీ స్థితి ఏంటి? నీ స్థితిని బట్టి అయినా అవతల వాడికి మనం సహాయం చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది. కానీ చేయలేం. కారణం ఏంటో తెలుసా? ధనాపేక్ష. ఎందుకు ఇవ్వాలి? ఊరికిన కాసే డబ్బులు ఏమైనా ఉత్తనే వచ్చాయా? ఎందుకు ఇవ్వాలి? అక్కర్లేదులే, 10 రూపాయలు చాలు, లేదా 100 రూపాయలు చాలు, అంతకుమించి ఎక్కువ వద్దులే. మీరు గమనించండి, ధనాపేక్ష ఉన్నవాడి ఆలోచనే ఉంటుంది, స్వార్థం. ఒకవేళ ఇవ్వాలి తప్పదు, మా సందులు అందరు ఇచ్చారు, ఒకవేళ అందరు ఇస్తున్నారు, నేను ఇవ్వాలి తప్పదు, సరే ఇదిగో ఈ 10 50 తీసుకొని వెళ్ళిపోండి. ఇదే ధనాపేక్ష అంటే. ప్రియమైన సంఘమా, మన రక్త సంబంధులు, మన బంధువులు, మన సంఘం, ఇరుగు పొరుగువారు ఒకవేళ ఆపదలో ఉంటే నువ్వేం చేయాలి? ఒకవేళ దేవుడికి స్థితి ఇచ్చి ఉంటే నువ్వేం చేయాలి? నువ్వు ఇచ్చిన స్థితిని బట్టి, దేవుడికి ఇచ్చిన పొజిషన్ బట్టి మన జీవితంలో ఒక బలమైన చేంజ్ రావాలి. ఒక మాట నేను చెప్తాను. ఒకప్పుడు దేవుని సంఘం ఏర్పడ్డ టైంలో జరిగిన విషయం నేను చెప్తాను. ఆ రోజుల్లో దేవుడు యేసు ప్రభు శిష్యులు ఎక్కడ కూడా కంప్లీట్గా మీ ఆస్తులు అమ్మండి, మీ డబ్బు ఇవ్వండి అని చెప్పలేదు. రక్షించబడ్డ తర్వాత వాళ్ళ మనసులో కలిగిన ఆలోచన ఏంటంటే, చాలామంది అక్కరలో ఉన్నారు, వారి అక్కర కొరకు నా డబ్బు ఉపయోగపడుతుంది అంటే నాకు సంతోషమే, నా డబ్బులు ఉపయోగపడతా అంటే నాకు అంతమించిన ఆనందం లేదు అని వారు ఏం చేశారంటే, ఇది కేవలము ధనవంతులు చేసిన పని మాత్రమే చెప్తున్నారు. మొదటిగా ధనవంతులు ఏం చేశారంటే వారి చిరాచర ఆస్తులు అమ్మారు. అన్నీ కాదు, అన్ని అమ్మితే వారు బతకద్దా? ఈ వాక్యం మనకు అర్థం కాకపోతే ఎలా ఉంటుందంటే, ఓహో వాళ్ళు అకౌంట్ జీరో చేసుకొని మొత్తం ఇచ్చారనుకుంటాం. కాదు, ధనవంతులు చేసిన పని ఏంటంటే చిరాచర ఆస్తులు అమ్మి ఆ డబ్బు తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల కాడ పెట్టేసి, అపోస్తుల పాదాల కాడ పెట్టి వెళ్ళిపోయారంట. ఎందుకనంటే, ఇదిగోండి పేదవారికి సహాయం చేయండి. ఆ రోజున క్రైస్తవుల్లో వచ్చినటువంటి ఈ బలమైన మార్పు తద్వారా కొనసాగింది. ఏం జరిగిందంటే, పేదవాడు కూడా ఆదివారం పూట కానుకలేయడం ప్రారంభించారు. అందుకే పౌలు అంటాడు, నేను ఎప్పుడోసారి వస్తాను, మీరు ఆదివారం కూడుకున్న ప్రతి టైంలో మీరు కానుకలు తీయండి, కొన్ని సంఘాలకు మనం సహాయం చేద్దాం, కొన్ని ప్రాంతాలకు మనం సహాయం చేద్దాం, కొంత విశ్వాసాలకు సహాయం చేద్దాం, బయట వాళ్ళకు సహాయం చేద్దాం, సహాయం చేయని చేతులు. అందుకనే ఒక సామెత మనం చూస్తూ ఉంటాం, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. ఈ వాక్యాన్ని మదర్ తెరీసా గారు బైబిల్లోంచి చెప్పారు. ఆమె కొత్త మాట కాదు, యాకోబు రాసిన పత్రికలో ఉన్నటువంటి మాట. కాబట్టి ప్రియమైన సంగమా, నీకు డబ్బు ముఖ్యము అనుకుంటే నువ్వు స్వార్థపరునిగా ఉంటావు. అప్పుడు ఏం జరగద్దో ఒక మాట నేను చెప్తాను. స్వార్థపరునిగా ఉన్నప్పుడు ఏం జరగద్దంటే, ఎవరికి సహాయం చేయకపోతే, లేకపోతే సహాయం చేసిన ఆపదే ఉంటే ఏం చెప్తారు తెలుసు? సమాజంలో పిసినారోళ్ళు అంటారు. సమాజం చెప్పే మాట నేను చెప్తున్నాను. సమాజం పెట్టే పేరు పిసినారులోళ్ళు, మొదటి మాట. రెండో విషయం ఏంటంటే, హెల్పింగ్ నేచర్ లేదండి. ఎందుకు డబ్బు ఎంతో సంపాదిస్తారు, కనీసం ఒక చిన్న వ్యక్తికి ఒక హెల్ప్ చేయమంటే హెల్పింగ్ నేచర్ లేదు అంటారుగా. సమాజం పెట్టే పేరు. మరి బైబిల్ ఏం పెట్టద్దు పేరు మనకు తెలుసా? 7 పేర్లు ఉన్నాయి. అవి విన్నామనుకోండి, బహుశా మనలో ఇది ఉంటే ఆ 7 పేర్లు వాస్తవమే, 100%. మొదటి విషయం నేను చెప్తాను, దానికి రెఫరెన్స్ అక్కర్లేదు, మీకు చెప్తాను. క్రియలు లేని విశ్వాసం మృతమని వాక్యం చెప్తుంది కదా. దాన్ని బట్టి మనకు పెట్టే పేరేంటో తెలుసా బైబుల్? క్రియలు లేని విశ్వాసి. అంటే దేవుడు అంటే నమ్మకం, ప్రార్థనా పరులే, ప్రార్థిస్తారు, కానీ ఎవరికి సహాయపడరు. రక్త సంబంధులు బాధల్లో ఉన్న, సంఘం ఇబ్బందుల్లో ఉన్న, ఏ పొజిషన్లో ఎవరున్నా కూడా ₹1 తీయాలంటే మనస్సు రాదు. క్రియలు లేని విశ్వాసి మొదటి పేరు. రెండో పేరు చెప్తాను. రెండో పేరు కూడా ఏంటనంటే దేవుని సంబంధి కాని విశ్వాసి. చదువుదాం వాక్యంలో ఒకసారి. ఇది ప్రేమ గురించి మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 3:10. త్వరగా చదువుదామండి. 7 పేర్లు ఉన్నాయి కదా, త్వరగా చదువుదాం. దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో
సహోదరుని ప్రేమింపని ప్రతివాడును. అదండి. ఇప్పుడు గమనించండి, వీళ్ళందరూ మన సహోదరులే, తోటి వాళ్ళే, బంధువులే, రక్త సంబంధులే. వీళ్ళెవ్వరికి సహాయం చేయకుండా స్వార్థపరులుగా ఉంటే వారికి బైబిల్ పెట్టే పేరుంటో తెలుసా? దేవుని సంబంధి కాని విశ్వాసి. అంటే ఆయన విశ్వాసే, ఆమె విశ్వాసే, వాళ్ళు దేవుని నమ్ముతారు, కానీ దేవునికి వాళ్ళకే ఏ సంబంధం లేనే లేదు. మూడో పేరుకి వద్దాం. మూడో పేరు చెప్తాను. అబద్ధికుడైన విశ్వాసి. పేరు బాగుంది కదా, అబద్ధికుడైన విశ్వాసి. చదువుదాం ఒకసారి. 1 యోహాను 4:20. ఎవడైనను చెప్పి అదండి, అబద్ధికుడైన విశ్వాసి అంటే పేరుకే ప్రార్థనా పరులు, పేరుకే ప్రార్థించేవాడు, కానీ ధనం విషయంకి వచ్చేసరికి ఎవరికైనా సహాయం చేయాలంటే చేతిని బిగించుకోవడమే ఆరికి తెలుసు బాగా. అందుకనే వాళ్ళ గురించి దేవుడు చెప్తున్న మాట, దేవుడు చెప్పిన పేరు అబద్ధికుడైన విశ్వాసి. సరే, 4వ పేరుకు వద్దాం. 4వ పేరుంటో తెలుసా? ఆత్మలో ఫలింపని విశ్వాసి. చదువుదాం ఒకసారి. గలతీ 5:22. గలతీ 5:22. ఆత్మలో ఫలింపని విశ్వాసి. అయితే ఆత్మ ఫలమేమనగా, చాలండి. ప్రేమ లేకపోతే నువ్వు సహాయం ఎలా చేస్తావు? ప్రేమ లేకపోతే నువ్వు గుప్పిలు విప్పగలుగుతావా? దానికి అర్థం ఏంటంటే ఆత్మలో ఫలించని విశ్వాసి. అంటే ఆయన విశ్వాసే, దేవుడు నమ్మాడు, కానీ ఆమె నమ్మింది దేవుణ్ణి, కానీ ఆత్మలో ఏ ఫలము ఫలించలా. ఇలాగే బైబిల్ మాట్లాడుతుంది. బయట వాళ్ళు ఏం చెప్తారంటే వీళ్ళు పిసినారులు, హెల్పింగ్ నేచర్ నీళ్ళు అని చెప్తారు కదా, కానీ బైబిల్ చెప్పే పేరు ఏంటంటే ఆత్మలో ఫలించని విశ్వాసి. 5వ మాటకు వద్దాం. 5వ పేరు ఏంటంటే ఇంకా దేవుని మూలంగా పుట్టని విశ్వాసి. ఎలా ఉంది పేరు? 1 యోహాను చూద్దాం. 1 యోహాను 4:7. ప్రియులారా, ఏలైనగా ప్రేమించు ప్రతివాడును. అదండి. ఇప్పుడు గమనించండి, ఇలాంటి వాళ్ళు ఎవరో తెలుసా? ఇంకా దేవుని మూలంగా పుట్టలేదంట. దేవుని మూలముగా పుట్టని విశ్వాసి. ఎందుకంటే ప్రేమ లేనివాడు సహాయం చేయలేడుగా. 6వ పేరు చూద్దాం. ఇంకను చీకటిలో ఉన్న విశ్వాసి. ఆ కుటుంబానికి, ఆ వ్యక్తికి దేవుడిచ్చిన పేరు. 1 యోహాను 2:9. అయితే మీరు చీకటిలో నుండి అదండి. కాబట్టి ఇంకను చీకటిలో ఉన్న విశ్వాసే. చాలామంది జీవితాల్లో ఇలాగే ఉంటుంది. ఇంకా చీకటి అనగా ఒకప్పటి లైఫ్ స్టైల్, ఒకప్పటి జీవితం, ఒకప్పుడు చెయ్యి ఇవ్వాలన్నా సహాయం చేయాలన్నా బలంగా బిగించి ఆ చీకటి బ్రతికే ఇంకా ఉంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నువ్వు చీకటిలో ఉన్న విశ్వాసి. మరి చివరి 7వ పేరు చాలా ప్రాముఖ్యమైంది. దేవునిని ప్రేమించని విశ్వాసి. అబ్బా, ఎంతగా తేల్చారు అసలు ఈ మాట. చదువుదాం ఒకసారి. 1 యోహాను 4:20. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు, ఖచ్చితంగా బైబిల్ చెప్తుందా? ప్రేమించలేడు. దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించని విశ్వాసి. ఇప్పుడు మీరు గమనించండి, క్రియలు లేని విశ్వాసి ఆ ఇంటికో ఆ వ్యక్తికో పేరు. దేవుని సంబంధి కాని విశ్వాసి, అబద్ధికుడైన విశ్వాసి, ఆత్మలో ఫలించని విశ్వాసి, ఇంకా దేవునిలో పుట్టని విశ్వాసి, ఇంకా చీకట్లో ఉన్న విశ్వాసి, ఇంకా దేవుణ్ణే ప్రేమించని విశ్వాసి, కానీ ఆయన పేరు మాత్రం విశ్వాసి. ఇవన్నీ ఆయనలో ఉండే లక్షణాలు, ఆమెలో ఉండే లక్షణాలు. మీరు గమనించండి, ఒకవేళ మనం స్వార్థప్రియులుగా ఉంటే, స్వార్థపరులుగా ఉంటే రేపటి దినాన దేవుని కాడ మనం తీర్పులో ఉంటాం. ఎందుకు ఉంటామంటే ఒకప్పుడు మనందరం ఏమి పుట్టుకతో ధనవంతులం కాం. ఈరోజు దేవుడు ఆ స్థితిగతులు మనకి ఇచ్చాడు. బహుశా మన తండ్రిదండ్రులు ధనవంతులు అయితే వాళ్ళు పుట్టుక ధనవంతులు కాదు. దేవుడు ఆ స్థితిగతులు మనకి ఇచ్చాడు. రక్షించబడ్డ తర్వాత మన ప్రతి పరిస్థితిని మార్చబడాలి, మన మనస్సు మార్చబడాలి. ధనాపేక్ష లేనివారై ఇతరుల కొరకు మనం సహాయము చేయువారిగా మనం ఉండాలి. బహుశా ఇలా కనుక మనం లేకపోయాము అని అంటే ఖచ్చితంగా మన స్వార్థపరులమే. స్వార్థపరుడు ఎవ్వరి గురించి ఆలోచించడు,
తన గురించి ఆలోచిస్తుంది, తన కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాడు అంతే. ఇతరులు ఎట్టపోతే మనకెందుకండి? మన బంధువులు, రక్త సంబంధి ఎట్టపోతే మనకెందుకు? చచ్చిపోతున్నా మేము 10 రూపాయలు ఇవ్వం. ఈరోజు దీన్నే మనం చూస్తాం చాలా కుటుంబాల్లో, చాలా సంఘాల్లో, చాలా పరిస్థితుల్లో. క్రైస్తవుల్లో ఈ మాట మనం చూస్తాం. మా రక్త సంబంధులు చనిపోతున్నా, అన్నానికి లేక ఇబ్బంది పడుతున్నా మాకు సంబంధం లేదు, ఎవరెట్లున్నా మాకు అక్కర్లేదు. నేను, నా కుటుంబము, నేను, నా భర్త, నా బిడ్డలు, నా భార్య, ఇదే స్వార్థం. అంటే ధనాపేక్ష లేనివాడు స్వార్థపరుడుగా ఉండడు. ఎలాగుంటాడు? తన మనస్సు, తన ఆలోచన, తన గుణం మారుపుతుంది. అందుకని దేవుడికి వాక్యం చెప్తారండి. ఆ వాక్యం ఏంటంటే సామెతలు మనం చూస్తాం. ఆ మాట మనకు బాగా తెలిసిన విషయమే. బీదలకు సహాయం చేయవాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారానికి ప్రత్యుపకారం ఆయన చెయ్యును. మీరు గమనించండి, ఎవరికైనా సహాయం చేస్తే వెనక్కి వస్తుంది అనుకున్నప్పుడు మనం సహాయం చెయ్యం. మీరు బాగా గమనించండి, ఎవరికైనా సహాయం చేసేటప్పుడు ఎవరైనా ఆపదలు ఇబ్బందులు ఉన్నారంటే మన దగ్గర ఉన్నదాన్ని మనం ఇచ్చేస్తాం, దాన్ని మళ్ళీ మనం ఆశించాం. ఇవ్వకపోయినా పర్లేదు, వారి సహాయం చేసాం, అయిపోయింది, దేవుడు చూసుకుంటాడు. అందుకే దేవుడు చెప్తున్నమాట, మన సహాయం చేస్తే వాడు ప్రత్యుపకారం వారు చేయలేరు, ప్రత్యుపకారం దేవుడు చేస్తాడు. ఎలాగుంటుంది ఇది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేదవాడికి మనం సహాయం చేసామంట, ఆ పేదవాడి బంధువు కోటీశ్వరుడంట. ఒకానొక రోజున కొంతకాలం తర్వాత ఆ ఊరికి వచ్చాడంట. ఆ పేదవాడు, ఇదిగో పలానా కుటుంబం ఆ రోజు నన్ను ఆదుకుందని చెప్పాడంట. చెప్పగానే ఆయన కోటీశ్వరుడు అంట. ఆ కోటీశ్వరుడు తన ధనంలోంచి తీసి కొంత ధనం ఆ వ్యక్తికి ఇచ్చాడంట. ఇది ఎక్కడి నుంచి మన సూచన చూస్తూ ఉన్నాం? రేపు యేసు ప్రభు పరలోక రాజ్యం గురించి చెప్పిన సువార్త, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మంచి మాట చదవకండి, నేను చెప్తున్నాను. ప్రభు అంటారు, నేను గొర్రెల్లో నుంచి మేకలు వేరు చేసినట్టు వేరు చేస్తా. ఆ రోజు అంటారు, ఏం ప్రభు నువ్వు ఎప్పుడొచ్చావు మా ఇంటికి ఆకలితో, ఎప్పుడొచ్చావు బట్టలు లేకుండా, ఎప్పుడొచ్చావు బియ్యం లేకుండా, ఎప్పుడొచ్చావు ఆర్థిక ఇబ్బందులతో, ఎప్పుడొచ్చావు అనారోగ్య సమస్యల్లో, మాకు రాలేదు. నువ్వు డైరెక్ట్గా వచ్చుంటే నీకు సహాయం చేసే వాళ్ళమే. నువ్వు డైరెక్ట్గా రాలేదు ప్రభు అంటారు, ఈ లోకంలో ఎవరికి చేసినా నాకు చేసినట్టే. ఇది ఎంత పెద్ద మాట అంటే, నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావు? డైరెక్ట్గా యేసు ప్రభునే. ఒక పేదవాడికి, నీ తోటి బంధువుకు, రక్త సంబంధుకు నువ్వు సహాయం చేయట్లేదనంటే నువ్వు డైరెక్ట్గా యేసు ప్రభుని తృణీకరించావంతే. తృణీకరించి నువ్వు మోకరించి కన్నీళ్లు గార్చి ప్రభువా ప్రేమించిన అధికదముగా అంటే ఏం లాభం? అందుకనే క్రియలు లేని విశ్వాసి, నీ క్రియలు లేకపోతే ఒకరోజు దేవుడు మెచ్చుకోడు. కాబట్టి అందుకే మన వాక్యంలో చూస్తూ ఉంటాం, ఖచ్చితంగా సహాయం చేసే మనసు మనలో ఉండి తీరాలి. ఒకప్పుడు రాదు మనకు, ఒకప్పుడు ఉండదు. పుట్టుకతో రాంది చచ్చేదాకా పోదంటారు కదా, పుట్టుకతో వచ్చే ఆలోచన. కానీ దేవుని వాక్యంలో చెప్పట్లేదు. పుట్టుకతో నరహంతకుడిగా, వ్యభిచారిగా, లేకపోతే రకరకాల చెడ్డతనంతో పుట్టిన ప్రతి ఒక్కరూ రక్షించబడిన తర్వాత జీవితం మారిపోయింది. అదే మార్పు అంటే, అదే మారు మనస్సు అంటే. ఇంకా నీ జీవితంలో మారు మనస్సు లేదు, ఒకవేళ ఇతరులకు సహాయం చేయట్లేదు, నీకు కలిగిన దాంట్లో దేవుడు అదే చూస్తాడు. కొద్దిగలో నమ్మకం ఉన్నాడు గొప్పోడు. కొద్దిగలో ప్రభువా నా జీతం తక్కువే, సహాయం చేయమని మనసు కలుగుతూ ఉంది, డబ్బు లేదు, కొద్దిగా ఉంది, ఈ కొద్దిగా ఇస్తున్నాను. కొద్దిగలో నమ్మకం ఉన్నాడు గొప్పోడు. మీరు గమనించండి, దేవుని వాక్యం మనతో మాట్లాడిన దినాన మనలో మార్పు రావాలి. మనలో మార్పు రాకపోతే ఈ 7 పేర్లు మనదే. రేపు ప్రభు వారు గొర్రెలను వేరు చేసినట్టు వేరు చేస్తాడు మేకల్లో నుంచి. మేకలు ఒక పక్క, గొర్రెలు ఒక పక్క. గొర్రెలకు ఇచ్చే ఆశీర్వాదం ఒకటి, మేకలకు దక్కేటువంటి అవమానం, నింద, నరకం ఒక పక్క ఉంది. ఏది కావాలో డిసైడ్ చేసుకునే జ్ఞానవంతులుగా మనం ఉన్నాం. లెక్కేసుకుందాం, ఈ లోకంలో పోతే ఏది తీసుకోపోం. కాబట్టి ఒకసారి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుందాం. మరి 3వ విషయంకి వద్దాం. ఇప్పుడు మనము మొదటిగా చూసింది మన వ్యక్తిగత జీవితం చూసాం, అది దేవుడు ఇచ్చిన దాంట్లో సంతృప్తి లేకపోవటం. రెండో విషయం ఏంటంటే, ఇతరులకు సహాయం చేసే విషయంలో స్వార్థపరురాలుగా ఉంటానని చూసాం. మరి 3వ విషయం తెలుసా? చాలా ప్రాముఖ్యం. వ్యక్తిగతంగా ఆత్మీయంగా దిగజారిపోవటం. ధనాపేక్ష ఉన్నవాళ్ళు వ్యక్తిగతంగా ఆత్మీయంగా దిగజారిపోవటం. మీరు గమనించారా? ఒక విషయం నేను చెప్తాను, డబ్బు కోసం ఏమైనా చేయటానికి ఈరోజు సిద్ధం. చాలామంది డబ్బు కోసం ఏమైనా, తన తల్లి కడుపు చీల్చుకొచ్చిన అన్నని చంపడానికి తమ్ముడు సిద్ధం, తమ్ముడిని చంపడానికి అన్న సిద్ధం,
చెల్లెల్ని చంపడానికి అక్క సిద్ధం, అక్కని చంపడానికి చెల్లెలు సిద్ధం. చిన్నప్పటి నుంచి పవిత్రంగా దాచున్నటువంటి, పవిత్రంగా చూసుకున్నటువంటి శరీరాన్ని వ్యభిచారం చేయడానికి కూడా సిద్ధం. డబ్బు ఈరోజు మనిషిని ఎంత దారుణంగా మారుస్తుందో కదా. దిగజారిపోతున్నాడు మనిషి. ఈరోజు టీవీల్లో, పేపర్లలో మనం చూస్తూ ఉంటాం అక్రమ సంబంధాలు. ఎందుకు? భర్త జీతం తక్కువ, డబ్బు సంపాదించాలంటే అక్రమ సంబంధం పెట్టుకోవాల్సిందే. వ్యక్తిగతంగా దిగజారి, ఆత్మీయంగా దిగజారి నరకానికి వెళ్ళాలంటే ధనాపేక్ష బలమైన రీజన్. అందుకే వాక్యంలో మొదటగా విన్నాం, ధనాపేక్ష సమస్త కీడుకు మూలం. అక్కడే స్టార్ట్ అవుద్ది, ఏదైనా కూడా అక్కడే స్టార్ట్ అవుతాయి. డబ్బు దగ్గరే మనస్పర్ధలు, డబ్బు కోసమే గొడవలు, డబ్బు కోసమే అలగడం, డబ్బు కోసమే దేనైనా చేయటం. స్నేహితుని కూడా చంపేస్తారు. డబ్బు డబ్బు. ప్రియమైన బిడ్డ, వ్యక్తిగతంగా ఆత్మీయంగా దిగజారిపోవడానికి 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలు ఏంటో ఈరోజు చూద్దాం. ప్రాముఖ్యంగా కొద్ది మాటల్లో మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది లంచం తీసుకోవటం. లంచము తీసుకోవటం ఒక వ్యక్తి వ్యక్తిగతంగా దిగజారి ఆత్మీయంగా దిగజారిపోవటము, లంచము తీసుకోవటం. ఒక మాట చూద్దాం బైబిల్లో. మొదటిగా నిర్గమాకాండం 23వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. నిర్గమ 23:8. లంచము తీసుకొనకూడదు, లంచము తీసుకున్న వానికి గుడ్డితనము కలుగు చేసి. అవునండి, అంటే లంచము దృష్టి గల వానికి గుడ్డితనాన్ని కలుగు చేస్తుందని వాక్యం చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, దృష్టి గలవాడంటే ఏదో మామూలుగా కళ్ళున్నవాడని దాని గురించి కాదండి. ఆత్మీయమైన గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది, వ్యక్తిగతంగా గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం కాదు. అందుకే మీరు గమనించండి, ఉన్నత స్థితిలో ఉన్నవారు ఈరోజు లంచాలు తీసుకొని పట్టుబడిపోతున్నప్పుడు ఉద్యోగాలు పోతున్నాయి. ఎందుకు? లంచము తీసుకోకూడదని తెలుసు, కానీ ఆ డబ్బు ఆశ మనిషిని ఏం చేస్తుందంటే గుడ్డితనంగా మారుస్తుందంట. మీరు గమనించండి, ఎవరైనా మెచ్చి మన పని నచ్చి డబ్బులు ఇస్తూ ఉంటే కొంతమంది తీసుకోరు. ఎందుకో తెలుసా? అది నా బాధ్యత, నా వర్క్, అది నా పని, అది నేను ఎంఆర్ఓ అయితే నా పని, నేను విఆర్ఓ నా పని, నేను కలెక్టర్ నా పని, అది నా ప్రభుత్వం జీతం ఇస్తుంది నా పని చేయమని ఆ పనే చేశా. నాదేం లేదు. ఒకవేళ నేను ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా కూడా అది నాకు ప్రభుత్వం చేయమని చెప్పింది, ఆ మాట నేను చేస్తున్నా. దానికి నువ్వు ప్రత్యేకంగా నన్ను పోడాల్సిన అవసరం, అది నా పని, దానికే నాకు డబ్బు ఇస్తుంది ప్రభుత్వం, అది నా వర్క్ అంతే. కానీ కొంతమందికి అలా ఉండదు. నేను చేశాను, ఒక సంతకం పెట్టాలంటే మినిమం 1,00,000 ఉండాలి, 5,000 ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి. ఒక సంతకం పెట్టాలంటే, ఒక మాట చెప్పాల, నేను డబ్బు ఇవ్వాలి నాకు. చూడండి, అన్నిటి గురించి వాక్యం చెప్పడం లేదు. దేవుడి వాక్యం చెప్పింది ఇశ్రాయేలు ప్రజలకి నిర్గమాకాండంలో. ఈరోజు నీతో నాతో కూడా అదే వాక్యం మనం చూస్తాం. లంచము తీసుకున్నవాడు గుడ్డివాడితో సమానం. ప్రియమైన వారలారా, లంచము తీసుకునే క్రైస్తవులు చాలామంది ఉంటారు. ఒకసారి ఒక వాక్యం చూద్దాం. ప్రసంగి 7వ అధ్యాయము 7వ వాక్యం మనకేం చెప్తుందో చదువుదాం. అన్యాయము చేయుట వలన ఈరోజు మనస్సు చెడిపోతుంది చాలామందికి. లంచం తీసుకొని 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 అలవాటు పడిపోతూ ఉన్నారు. ఈ అలవాటు వలన హృదయము చెడిపోయిన హృదయము ప్రభు కాడకి ఎందుకు వస్తుంది? చెడిన హృదయము, చెడిపోయిన జీవితం దేవుడు ఎందుకు ఇష్టపడుతాడు? ఒక పని చేయాలంటే, డబ్బు ఆశిస్తున్నామంటే అది వ్యక్తిగతంగా ఎంత దిగజారిపోతున్నాం అసలు. నీకు ఇచ్చిన ఉద్యోగం ఏంటి? నీకు ఇచ్చిన స్థితి ఏంటి? నువ్వు చేస్తున్న పని ఏంటి? ప్రియమైన సంగమా, లంచము తీసుకోవటం మనిషిని వ్యక్తిగతంగా ఆత్మీయంగా దిగజారుస్తుంది. రెండో విషయంకి వద్దాం. వడ్డీ వ్యాపారం చేయటం. వడ్డీ వ్యాపారం చేయటం కరెక్టా రాంగా? బైబిల్ మనకేం చెప్తుంది?
అసలు వడ్డీ వ్యాపారం క్రైస్తవులు చెయ్యొచ్చా చేయకూడదా? ఒక మాట చెప్తాను. ధనాపేక్ష కలిగిన వాడు చేసే పని ఏంటంటే వడ్డీ వ్యాపారం చేయటం ద్వారా మనకు అధిక లాభం సంపాదిస్తాం. తక్కువ టైంలో కష్టపడబడలేదు, గాళ్ళు కొట్టబడలేదు, చెట్లు నరకబడలేదు, ఉద్యోగానికి పోబడలేదు. సుఖంగా ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని టీవీలో న్యూస్ ఛానల్ తిప్పుకుంటూ ఉంటే కాలం గడిచే కొద్దీ డబ్బు వచ్చేస్తుంది మన కాడికి. దీన్ని వడ్డీ వ్యాపారం అంటాం. వడ్డీ వ్యాపారాలు క్రైస్తవుడు అసలు చేయొచ్చా చేయకూడదా? ఈ వాక్యం దేవుడు పాత నిబంధనలో స్పష్టంగా చెప్పారు. మనం ఎన్నోసార్లు విన్నాం. ఈరోజు కొన్ని సంగతులు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి కీర్తన గ్రంథం తీద్దాం. 15వ కీర్తన దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి బిడ్డను గురించి చెప్తున్నమాట. ఆ 15వ కీర్తన 1-2 వాక్యాలు చదువుతారు ఎవరైనా? యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నిజము పలుకువాడి అట్టువాడు కొండెము చెప్పడు, చెలికాలితో కీడు చేయుడు. ఇప్పుడు 5వ వాక్యం చదువుదాం. ఇప్పుడు ఈ వాక్యము ఎవరు చెప్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు? దావీదు భక్తి గల బిడ్డల గురించి చెప్తున్నమాట. పరలోకానికి వెళ్ళే వారితో చెప్తున్నమాట. అలాంటి వాడు అబద్ధాలు చెప్పడు, కీడు చేయుడు, పొరుగువాను నిందమోపడు. ఇలా చెప్తూ తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడంట. అమ్మ ఒక మాట చెప్తాను, అప్పివ్వడం వేరు, వడ్డీకి ఇవ్వడం వేరు. రెండింటికి మధ్య చాలా తేడా ఉందా? చాలా తేడా ఉంది. అప్పివ్వటం అంటే అర్థం ఏంటంటే ఆపదలో ఉన్నవాడు, అమ్మా కొంత డబ్బులు ఇస్తారా, నా పరిస్థితి బాగలేదు అంటే, అవునా సరే అయ్యా నా పరిస్థితి కూడా ఇంతే, ఇదిగో ఈ డబ్బు తీసుకొని మళ్ళీ ఎప్పుడైనా నీకు ఉన్నప్పుడు నాకు తిరిగి ఇవ్వు, లేదా కొన్ని మాసాలు పెట్టుకో, నాకు అవసరం ఉంది. ఇది అప్పివ్వటం. వడ్డీ ఇవ్వటం అలా కాదు. వడ్డీకి ఇవ్వటం ఎలాగంటే, వచ్చిన వ్యక్తి చాలా కష్టాల్లో వస్తారండి, చాలా ఇబ్బందులు వస్తారు. 10,000 కావాలమ్మా, నేను పేదరాల్ని, నాకు చాలా ఇబ్బందులు, 5,000 కావాలమ్మా, లేదా ₹1,00,000 కావాలండి, నేను చాలా కష్టంలో ఉన్నారు, ఇది ఇస్తే నా అక్కడ తిరుగుతుంది. అవునా, దొరికావు, నాకు లడ్డులా దొరికావు. ఇప్పుడే ఎంత అంటే అంటారు కదా, ఆవుకి ఎంత పాలు పిండితే బర్రెకి అంత పాలు వస్తాయని, ఇప్పుడు దొరికావు నాకు, మంచిది, కూర్చో. న్యాయమైన వడ్డీకి ఇస్తా, ₹5 నా కాడ. అర్జెంటా, ₹10 పర్లేదులే తీసుకో. ఇది వ్యాపారం కదా. బాగలేని వ్యక్తి వస్తే వ్యాపారం చేస్తామా మనం? ఒక ఆపదలో ఉన్న పర్సన్ మన ఇంటికి వస్తే అన్యులా వాళ్ళు వడ్డీకి ఇస్తారు, వ్యాపారం చేస్తారు. వారి గురించి వాక్యం కాదు, క్రైస్తవుల గురించే. ఒక ఆపదలో ఉన్న అక్కరలో ఉన్నవాడు నీ దగ్గరకు వచ్చి, అమ్మా సహాయం చేయండి, మీరు పొజిషన్లో కొంచెం పర్లేదు కదా అని అంటే, ఇదిగో నేను వ్యాపారం చేస్తాను ఇది అంటమ్మా? కాదు. ఎప్పుడు అలాంటి ఆలోచన క్రైస్తవుడికి రాకూడదు. నీకాడ ఉందా, ఇవ్వడానికి ఇష్టపడు. లేదా అమ్మా అప్పిచ్చే పొజిషన్లో ఈరోజు లేను నేను, ఇంకెవరన్నా ఉంటే వెళ్ళండి, అంతేగాని ఇచ్చేదేమో అప్పు, చేసేదేమో వడ్డీ వ్యాపారం. ఈరోజు ఎంతోమంది క్రైస్తవులు ఈ వ్యాపారం చేస్తున్నారు. పేరుకు అప్పిస్తున్నాం, మంచి 10 మంది సహాయం చేస్తున్నారు, లోపల వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఇది ధనాపేక్ష ఉన్నవాడు చేసేది. ఎందుకంటే అక్కరలో అనారోగ్యములో హాస్పిటల్కి వెళ్ళాలన్నోడికి నువ్వు వడ్డీ వ్యాపారం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? డబ్బు అంటే ప్రేమ, డబ్బు సంపాదించాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వెనక వేసుకుంటామండి. అందుకే ప్రభు అంటారు, ఈ లోకంలో డబ్బు సంపాదించుకోకండి, పరలోకంలో డబ్బు సంపాదించుకొని ప్రభువు చెప్పారు. పరలోక ధనం కన్నా ఈ లోక ధనం మనకు చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు. అందుకనే వడ్డీ వ్యాపారం చేస్తూ దేవుని పరువు తీస్తూ దేవుని మహిమను తీసేస్తూ చాలామంది వడ్డీ ఇవ్వకపోతే గమ్ముకుంటారేంటి? వడ్డీ వ్యాపారం చేసి వడ్డీ ఇవ్వకపోతే గమ్ముకుంటారు. ఎట్లాగా క్రైస్తవుడే వడ్డీ ఇవ్వకపోతే ఫోన్ చేస్తారు, ఏ వడ్డీ నెల ఇవ్వలేదు, ఏ ఇంట్లో తినట్లేదా, మీరు వండుకోవట్లేదు అన్నము, వడ్డీ ఇవ్వాలి కదా. ప్రార్థించే క్రైస్తవుడే చూడండి, ప్రార్థించే క్రైస్తవుడు ఎంత దిగజారిపోతున్నాడు, ఆత్మీయ భ్రష్టుడు అవుతున్నాడు. ఎక్కడ? వడ్డీ ఇవ్వకపోతే ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తారు చూశాడు. ఇప్పుడు మీరు గమనించండి, ఇతను నిజంగా ప్రార్థన పరుడా? వీరు నిజంగా ప్రేయర్ఫుల్గా ఉన్న వాళ్ళ? అందుకే ఒక మాట గమనించండి, క్షమించమని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే మనం వడ్డీ వ్యాపారం చేసి క్షమించలేము. ఇచ్చేటప్పుడే మైండ్లో అనుకొని ఇస్తాం. ₹10 వడ్డీ లెక్కన నాకు నెలకి 20,000, 2,000, 3,000 వస్తుంది వడ్డీ.
ఇలా మైండ్ సెట్ ఆలోచించుకుని నువ్వు ఒకవేళ వడ్డీ ఒక నెల ఇవ్వకపోతే క్షమించలేని నువ్వు ఆత్మీయ ఎట్ట ఉంటావు? ఈరోజు చాలామంది క్రైస్తవులు చేసే మిస్టేక్ ఇదే, చాలా పెద్ద తప్పు ఇదే. అంతేకాదు, కింద వాక్యంలోకి వెళ్దాం. లూకాసు వార్త తీద్దాం, 6వ అధ్యాయం. ఈ వాక్యం చదివిన వాళ్ళు, ఈ వాక్యం విన్నవాళ్ళు చాలా చక్కగా అర్థం చేసుకుంటారు యేసు ప్రభు మనకేం చెప్తున్నారు. లూకాసు వార్త 6వ అధ్యాయము 34 వచ్చినాం. కొంచెం క్లారిటీగా చదివితే అందరికి అర్థమవుద్ది. దయచేసి నిదానంగా పర్లేదు చదవండి, ఏం కాదు. మీరెవరి యొద్ద మరల పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. మొదటి మాట ఆలోచన చేయండి. దేవుడు వడ్డీ వ్యాపారం చెప్పడం లేదు, అప్పు గురించే చెప్తున్నారు. మీరు ఎవరికాడ మళ్ళా తీసుకుంటా నేను అనుకొని నిరీక్షించి ఆలోచించి అప్పు ఇస్తారో వారికే గనుక మీరు అప్పిస్తే మీకు ఏ మెప్పు కలుగుతుంది? ఎవరికాడ మెప్పు? దేవుని కాడ. ప్రశ్నించాడు దేవుడు. కింద వాక్యం చూద్దాం. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు, అంటే పాపులంట తామిచ్చినంత, అంటే 10,000 ఇచ్చారంటండి, తిరిగి మళ్ళా 10,000 నాకు ఇవ్వాలి. కాబట్టి ఆ 5,000 10,000 ఇవ్వగల కుటుంబం అంటూ చూశారు, వాళ్ళకి అప్పిస్తారంట. ఎవరు వాళ్ళు? పాపులు. దేవుడు వాక్యంలో స్పష్టంగా చెప్తున్నారు. ఎవరైతే తామిచ్చినంత మళ్ళీ రిటర్న్ ఇస్తారో, అంటే 5,000 ఇచ్చారు, 5,000 రిటర్న్ ఇస్తారో వాళ్ళకే అప్పిచ్చారు కదా. 35 బాగా చదువుదాం. అమ్మ చదువుతారా? మీరైతే ఎట్టి వారిని గూర్చైనను, అంటే వాడు ఇచ్చేవాడైనా ఇవ్వలేకపోయిన వారైనా, నువ్వు 5,000 ఇచ్చావు, వాళ్ళు మీకు 3,000 ఇస్తాడంట రేపు. ఒకళ్ళు ఇచ్చాడే అంటే నిరాశతో ఉంటావా? క్రైస్తవుడిగా ఉండకూడదంట. చదువుదాం. మీ శత్రువులను ప్రేమించండి, మేలు చెయ్యండి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు అంటే మీరు క్రైస్తవులై ఉంటే ఎలాగుండాలి తెలుసా? మీరైతే ఎట్టి వారిని గురించి నిరాశ చేసుకోకుండా మీరు అప్పు ఇవ్వండి అని వాక్యం చెప్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు 2,000 ఇచ్చావు, వాడు తిరిగి నీకు 1,500 చేతిలో పెట్టారు. నువ్వేమంటావు? సరేలే, ఓకే, పర్లేదులేమ్మా, పర్లేదు, నాకు దేవుడు ఇచ్చింది, సంతోషం, నీ అవసరం తీరింది, నువ్వు ఇవ్వలేకపోతున్నావు, ఓకే. నువ్వు అలా గమ్ముకుంటే దేవుడు ఆకాశవాకులు ఇస్తాడు ఆ రోజు, కన్ఫర్మ్, డౌట్ లేదు. కానీ అప్పు వడ్డీకి ఇచ్చేవాళ్ళేం తెలుసా? నీకు ఇచ్చింది 2,000, నాకు ఇవ్వాల్సింది 3,000, 1,000 ఇవ్వాలా? ఎట్టేస్తాను? 1,000 తీసుకొస్తావా? లేకపోతే అందరూ చెప్పమంటావా? గొడవ వేసుకోమంటావా? నువ్వు రాయించిన బాండ్ పేరు బయట పెట్టమంటావా? అందుకే వడ్డీ వ్యాపారం చేస్తే మనం పరిశుద్ధంగా ఉండలేం. అందుకే దేవుడి వాక్యం మనకు చూపిస్తున్నారు. అంటే ఈ వాక్యం సారాంశం ఏంటంటే, అప్పిచ్చేవాడు అవతలవాడు ఇస్తాడనే ఉద్దేశంతో పాపులు ఇస్తారంట. నువ్వు అట్లా ఉండకూడదంట. అక్కర్లో ఉన్నాడా? ఇస్తాడా ఇవ్వడా? వాడు అక్కర తీర్తే చాలా డబ్బుతో. ఈ మనస్సు ధనాపేక్ష లేని వారిలో ఉంటుంది. కానీ ధనాపేక్ష ఉన్నవాడు ఏం చూస్తారంటే, నేను 1,000 రూపాయలు ఇస్తున్నాను, తిరిగి రాదంటే ఎందుకు ఇవ్వాలి 1,000 రూపాయలు నేను? కానీ యేసయ్య మనం చెప్పలేదే. లూకాసు వార్త 6వ అధ్యాయం 34 35లో అలా చెప్పలేదు యేసుప్రభువు వారు. నువ్వు ఇచ్చేవాడు రిటర్న్ వచ్చేవాడికే ఇస్తే నీకు మెప్పేం కలగద్ది యేసయ్య కాడ. కాబట్టి అప్పిచ్చే విషయంలోనే ప్రభు ఇలాగంటే ఇక వడ్డీ వ్యాపారం గురించి ఆలోచిస్తామండి మనం. అదే కొంతమంది ఇలాగ ఒక మాట అంటూ ఉంటారు, తప్పుడు ఆలోచన. ఏంటి తప్పుడు ఆలోచన అంటే, ఒకరోజు ప్రభువే చెప్పారు కదండి తలాంతుల ఎగ్జాంపుల్లో, తలాంతుల ఉదాహరణలో అవసరమైతే వడ్డీ తీసుకుంటా కదా ప్రభువు చెప్పారు కదా వచ్చి. అయితే ఈ విషయం క్లారిటీ ఇచ్చి చివరిగా ఇంకొక వాక్యం చూసి మనం లాస్ట్ వాక్యంతో ముగించుకుందామండి. ఏంటంటే దేవుడు ఒక వాక్యం అక్కడ వాడుతారు. ఆ వాక్యం ఏంటంటే సాహుకారులు. మీకు సాహుకారు తెలుసా? తెలియపోతే మనకు స్టేట్ బ్యాంక్ ఉంది, వాళ్ళు సాహుకారులే. మనకు ఆంధ్ర బ్యాంక్ ఉంది, యూనియన్ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, వాళ్ళు ఈరోజు మీకు సాహుకారులు అంతే. ఆ రోజున సాహుకారులు అంటే బల్లల మీద కూర్చొని వాళ్ళు రూకలు మార్చుతూ ఉంటారు. ప్రభు ఏం చెప్పాడంటే, నువ్వు దాన్ని వ్యాపారం చేయలేకపోయినావు, దాన్ని ఖర్చు పెట్టలేకపోయావు, రిటర్న్ సంపాదించి ఆత్మ గురించి చెప్తున్నమాట. ఇది నువ్వు చేయలేకపోయావు కదా, నువ్వేం చేయాలంటే ఈ డబ్బు తీసుకెళ్ళి సాహుకారులకు ఇచ్చేయి. ఇది ఎలాగుంటుందంటే, మనము బ్యాంకులో 1,00,000 రూపాయలు ఇచ్చామనుకోండి,
అది వాళ్ళు వాడుకుంటారు, వాడుకొని దానికి ఇంతని వడ్డీ వేసి మనకి ఇచ్చేస్తారు. సేమ్ అంతే ప్రభువు చెప్పిన మాట. నువ్వు వెళ్ళి సావుకారుల కాడికి ఇచ్చేయి, సావుకారులు దాన్ని వాడుకుంటారు, వ్యాపారంలో వాడుకొని నువ్వు మళ్ళా వచ్చినప్పుడు దానికి ఎంత అయిందో లోకానుసారంగా వేసి నీకు ఇచ్చేస్తారు. అది నాకు ఇస్తావు కదా నువ్వు, అంతే అక్కడ. అంతేగాని వేసే వడ్డీ ఆశించే గురించి ఈ ఎగ్జాంపుల్ కానే కాదు. కాబట్టి ప్రియమైన సంగమ, వడ్డీ వ్యాపారము ఆత్మీయంగా వ్యక్తిగతంగా దిగజారుస్తుంది. మూడో వాక్యంకి వద్దాం. మూడో విషయం ఏంటో తెలుసా? ఆత్మీయంగా ఒక వ్యక్తి వ్యక్తిగతంగా దిగజారాలంటే మూడో వాక్యం ఒకటి ఉంది. అదేంటంటే అన్యాయపు సిరి కొరకు పరుగులు తీయుట. అన్యాయపు సిరి అంటేనండి, న్యాయంగా సంపాదించే డబ్బు ఒక రకంగా ఉంటే అన్యాయంగా సంపాదించే డబ్బు ఇంకోటి ఉంటుందండి. ఒకసారి వాక్యంలోకి వెళ్దాం, తీద్దాం త్వరగా. లూకాసు సువార్త 16వ అధ్యాయము, లూకాసు సువార్త 16వ అధ్యాయము 10వ వాక్యము 11వ వాక్యం చదువుదాం ఒకసారి. అమ్మా అవును, కొంచెంలో నమ్మకం ఉన్నాడు, ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. తర్వాత అవునండి, కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలో కూడా అన్యాయంగానే ఉంటాడంట. అయితే ఇప్పుడు వాక్యం కొద్దాం, అసలైన వాక్యం ఇప్పుడు చూద్దాం. అంటే దేవుడి వాక్యం ఏం చెప్తున్నారంటే, ఈ లోకములో మనకు కలిగింది కొద్దిగైనా కూడా ఎలాగుండాలి? నమ్మకం ఉండాలి దేవుడి కాడ. అయితే దేవుడు కలిగించిన కొద్దిగలో నమ్మకం ఉంటే దేవుడు హెచ్చిస్తాడు ఒక దినాన. కానీ కొద్దిగలో నువ్వు నమ్మకం లేకుండా అన్యాయమైన సిరి కొరకు మనం పరుగులు తీసామా? కింద వాక్యం చదువుదాం, 11వ వాక్యం. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనము ఎవరు మీ వశం చేస్తారు? ఇప్పుడు గమనించారా? ఈ క్వశ్చన్ గమనించారా? ఇది యేసు ప్రభువు చెప్పినటువంటి మాట. అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనాన్ని మీకు ఎవరిస్తారు? అందుకే కొద్దిగా నమ్మకంగా ఉన్నాడు, ఎక్కువలో కూడా దేవుడు వారికి ఇస్తారు. అందుకనే 5 తలాంతులు 10 చేసినోడికి ప్రభు ఇంకా ఇచ్చాడు. మీరు గమనించండి, అన్యాయపు సిరి ఏంటో నేను చెప్తాను. న్యాయమైన డబ్బు ఒకటి ఉందండి. ఆ డబ్బు ఏంటనంటే, డబ్బు కొరకు మనం పరుగులు తీసిన ఇబ్బంది లేదు. మనకు వచ్చే జీతం న్యాయమైంది, దాంట్లో ఏం తప్పు లేదు. నీ జీతం కొరకు నువ్వు పోరాడు, తీసుకో, అది నువ్వు కష్టపడి సంపాదించింది. అయితే అన్యాయపు సిరి అంటే ఏంటో నేను చెప్తాను. మనది కాంది, మనకు సంబంధం లేనిది, అసలు అది ఏందో కూడా మనకు తెలియదు, అది ఎలా వచ్చిందో మనకు తెలియదు, అయినా మనకు డబ్బు కావాలి, ఎలాగైనా కావాలి. అందుకే మనం విన్నాం, మనిషి దిగజారుస్తుంది డబ్బు, ఆత్మీయంగా వ్యక్తిగతంగా. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ఎలక్షన్లో పంచే డబ్బు న్యాయంగా స్వచ్ఛంగా వచ్చిన డబ్బా, అన్యాయపు సిరి? అన్యాయపు సిరి. కన్ఫామా కాదా? కన్ఫామ్. అందరూ అంటారు, ఏమంటారంటే ఆ డబ్బు మన డబ్బేనండి. మీకు తెలియని విషయం నేను చెప్తాను. పాల ప్యాకెట్ కొన్నా, ఈ మైక్ కొన్నా, ఇది కొన్నా ట్యాక్స్ కడతాం ప్రభుత్వానికి, అవునా కదా? ఆ ట్యాక్స్ మీరు గమనించండి, ఎమ్మెల్యే గారింటికి వెళ్ళిపోద్దా, ప్రభుత్వ ఖజానాకి వెళ్తుందా? ప్రభుత్వ ఏమా తెలియదా విషయం? మీకు అందరికీ తెలుసు కదా. ప్రభుత్వ ఖజానాకి వెళ్తేనే మన జీడిపి ఇవన్నీ మనకు లెక్కలు చూపిస్తారు. ఇది అందరూ తెలిసిన విషయం, నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను అంతే. మనం అంటాం అది మన డబ్బేనండి. ఎట్టవుద్ది? నువ్వు కట్టిన కరెంట్ బిల్లు ఎమ్మెల్యే ఇంటికి పోతుంది ఏంటి? ఎంపీ ఇంటికి పోద్దా? నువ్వు కొనుక్కున్న పాల బయటకు వచ్చిన ఎక్స్ట్రా ఆ జిఎస్టీ ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారింటికి వెళ్తాయేంటి? పావు. అవి వెళ్ళే చోటు ఒకటి ఉంటుంది, అక్కడికే వెళ్తాయి. అవన్నీ అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు కట్టాలి, ప్రభుత్వాన్ని లెక్కలు చూపించాలి, ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి. కానీ మనం ఏమంటామంటే అదంతా మందేనండి. సరే, అది మందైతే రహస్యంగా చీకట్లో డబ్బు పంచుతా ఉంటే పోలీసులు విజిలేస్తారు అనుకోండి, ఎక్కడ పరిగెత్తేస్తారు. ఏ పట్టుకుంటే ఏమవుద్ది? సరే, ఎలక్షన్ అప్పుడు మీరు గమనించండి, అక్కడక్కడ చెక్ పోస్ట్ పెడతారు, డబ్బు పడుతూ ఉంటారు. మన డబ్బే కదా, రాజ్యాంగంలో మనకు హక్కు ఉంది కదండి, మన డబ్బే కదా అది. ప్రభుత్వం ఇచ్చేయచ్చు కదా, ఎలా పనిచేసి ఎందుకు ఇవ్వదు? సరే, ఆ ప్రభుత్వమే పోలీసులను పెట్టద్దు అక్కడ. వాళ్ళు డబ్బు పట్టుకుంటారు. ఎందుకు పట్టుకుంటారు డబ్బు? ఉత్తినేనా ఏంటి? కాదు కదా. అన్యాయపు సిరి. అమ్మ ఒక మాట చెప్తాను, క్రైస్తవులం అయి ఉండి ఎలక్షన్ అప్పుడు అన్యాయపు సిరి కొరకు మనం పరుగులు తీస్తామంటే నువ్వు కొద్దిగా నమ్మకంగా అన్నట్టు. మనం అంటుంటాం, మా పొజిషన్ బాగలేదండి, చాలా కష్టంగా ఉందండి, అందుకు 5 సంవత్సరాల దాకా వెయిట్ చేస్తామేంటి డబ్బు కొరకు? అంటే 5 ఏళ్ళ దాకా బతకట్లేదు, మనం సంపాదించట్లేదా? అన్యాయపు డబ్బు అన్యాయంగానే పోద్ది అంటాంగా. అన్యాయంగా సంపాదించేవాడు అన్యాయంగా పోతుంది అంటుంటాం పక్కలోనే. మనం
సేమ్ అంతే, ఎలక్షన్లో ఎంత తీసుకున్నామో అంతకంతకు ప్రభు లెక్క చూపిస్తాడు. ఎందుకనంటే అది మనము దాన్ని లంచంలో చెప్పాం ఒకప్పుడు. ఈరోజు లంచం కాదు, అన్యాయపు సిరే. అందుకే ఈరోజు అన్యాయపు సిరిలో దేవుడు ఆ మాట చెప్తున్నాడు. అది అన్యాయపు సిరి కొరకు మీరు పరుగులు తీయకండి. పరిగెత్తది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ కుటుంబంలో 2 ఉన్నారా 10,000 వచ్చేస్తుంది, 4 ఉన్నారా 20,000 వస్తుంది, ఎక్కువ మంది ఉంటే ఇంకా డబ్బు వస్తుంది. ఉపయోగపడుతుంది కదా దేనికైనా, దేని కొద్దిన ఉపయోగపడుతుంది కదండి. ఎందుకు వదులుకోవాలి, అందరికి ఇస్తున్నారు కదా. అవును కదా. మరి క్రైస్తవుడు లోకంలో ఉన్నోడే, కానీ లోకం నుంచి వేరేనోడా, లోకంలో కలిసిపోయినోడా? అందరూ ప్రభువాక్యం చెప్తున్న మాట, ఇరుకు మార్గంలో పోరాడండి. అందరూ పోరాడుతున్న వల్ల కాదు, అందరూ విశాల మార్గంలో పరిగిస్తున్నారు. అయితే నువ్వు కూడా విశాల మార్గం పరిగిస్తామా? విశాల మార్గంలో పరిగెత్తే అందరూ నరకానికి వెళ్ళిపోతారు. ఆ మాత్రం మనం ప్రార్థన చేయడం దేనికి? అన్యాయపు సిరి కొరకు. అంటే దేవుడిచ్చిన దాంట్లో తృప్తిలే మనకు. 5 సంవత్సరాలకు ఒకసారి పంచే ఎలక్షన్ డబ్బు అంటే పరిగెత్తాలా, అది పొందాలా. ఆ డబ్బు ఎట్ట వస్తుంది? నువ్వు కట్టే ట్యాక్స్ వల్ల నీకు వస్తుందా? నువ్వు కట్టే ట్యాక్స్ ప్రభుత్వం గారికి వెళ్తుంది. ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వాళ్ళు అన్యాయంగా సంపాదించిన డబ్బులు తీసుకొని వచ్చి దారబోస్తున్నారు. దాని కొరకు మనం పరుగులు తీస్తాం, దాన్ని పట్టుకుంటాం. దాంతో ఏ వస్తువు కొన్నా నీకు కలిసి వస్తా రాదా? ఒక మాట అంటాం, వాడు ఆ కుటుంబం నాశనం చేసి ఆ డబ్బుతో ఆ బండి కొన్నాడు, వాడు కలిసి రాదు అంటాం మనమా? మరి దేవుడు మెచ్చుకుంటాడా మనల్ని? ఈరోజు ఎలక్షన్లో వచ్చిన డబ్బు ఈ ఇయర్ ఎక్కువే వచ్చింది. దాంతో నువ్వు ఏ వస్తువు కొన్నావో, ఏ వస్తువు చేయించుకున్నావో, ఎక్కడ ఉపయోగించావో అదంతా కూడా వృధా దేవుని కాడ. దానికి లెక్క చెప్పాలి ఒకరోజు మనం. ఎందుకనంటే అది మందెట్ట అవుద్దా డబ్బు? మన డబ్బు అయ్యే పని అయితే, అది స్వచ్ఛమంది అయ్యే పని అయితే పోలీసులు ఎవరు రాకూడదు. పోలీసులు ఇంకా ఎంకరేజ్ చేయాలి, తీసుకోండి అని. పోలీసు వాడు విజిలేస్తే డబ్బులు ఇచ్చేవాడు పరిగిస్తాడు, తీసుకోవడానికి వచ్చిన పరిగిస్తారు. వాళ్ళు క్రైస్తవులు ఉంటారులేండి ప్రాముఖ్యంగా. మరి పరిగెత్తే నువ్వు అన్యాయపు సిరి కొరకు దాంకోని డబ్బులు తీసుకొని చీకటి డబ్బులు తీసుకుంటున్నావు. నువ్వు ఎలా చెప్తావు అది మన డబ్బని? అది న్యాయమైందా, అన్యాయమైందా? అన్యాయపు సిరి కొరకు ఈరోజు పరిగెత్తే క్రైస్తవుడు పరలోక రాజ్యం గురించి ఎలా ఆలోచించగలుగుతాం మనం? లంచం తీసుకోవడం తప్పంటే, వడ్డీ వ్యాపారం తప్పైతే, అన్యాయపు సిరి కొరకు పోవడం కూడా తప్పే. అందుకే కొద్దిగా నమ్మకుండా నీకున్న జీతం చాలు దాంతో తృప్తి చెందండి. అంతేగాని అన్యాయంగా పరిగెత్తద్దు, అన్యాయంగా చెయ్యొద్దు. దాన్ని ఎలా సంపాదించుకుంటారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ నువ్వు కట్టే ట్యాక్స్ నీకు ఇవ్వట్లేదు. అది ఆలోచించండి. నువ్వు కట్టే ట్యాక్స్, నీ డబ్బు నీకు ఇవ్వట్లేదు. నీ కరెంటు బిల్లు కట్టిన డబ్బు, లేకపోతే నువ్వు కొనుక్కున్న వస్తువుల డబ్బు తిరిగి నీకు ఇవ్వట్లేదు వాళ్ళు. అది ఇచ్చే పని అయితే ప్రభుత్వమే దాన్ని రుజువు చేస్తుంది. ఆ ప్రకారం ప్రభుత్వం పంచుద్ది. కానీ ప్రభుత్వం పంచకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. న్యాయం చేసే పోలీసులు అడ్డుకొని డబ్బు పట్టుకొని లక్షలు కోట్లు డబ్బు పట్టుకొని సీజ్ చేస్తారు, పంచనివ్వరు. ఎందుకు? అది కరెక్ట్ డబ్బు కాదు. దాని కొరకు నువ్వెందుకు పరిగిస్తున్నావు? ఈరోజు వరకు నేను పోషించిన దేవుడు 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే ఎలక్షన్ డబ్బుతో పోషిస్తాడు నిన్ను. ఆ డబ్బుతో ఎంత పోగు చేసినా రేపు దాన్ని నిలబెట్టగలుగుతావా? దాన్ని పోగు చేసుకుంటే దాని కొరకు మనం పరుగులు తీస్తున్నామే. ఎంత దౌర్భాగ్యమైన జీవితం అండి. ప్రార్థించే క్రైస్తవుడు ఒక పక్కన నిలబడితే, ప్రార్థించినండి ఒక పక్కన నిలబడతాడు. ఇద్దరు పరుగుస్తున్నారు డబ్బు కొరకు, ఇద్దరు ఆశపడుతున్నారు. నాకు నా చీటి, నా డబ్బు. ప్రార్థించని వాడు ఒక పక్క ఉంటే, ప్రార్థించిన నువ్వు ఒక పక్క, ప్రార్థించేసి నువ్వు ఒక పక్క, మందిరంకి వచ్చి నువ్వు ఒక పక్క, రక్షించబడ్డ నువ్వు ఒక పక్క ఉండాలి మన జీవితంలో. అంటాం కదా, మన పిల్లలకు చెప్తుంటాం, అరే సిగ్గుండాలని నీకు అంటాం కదా. ఆ మాట మనకు కూడా వర్తిస్తుంది. అన్యాయపు సిరి కొరకు పరిగెత్తిన క్రైస్తవుడు ఒక పక్క చెప్పాలంటే, నువ్వు విశాల మార్గంలో పరిగెత్తావు ఆ రోజున, క్షమాపణ అడగండి దేవుణ్ణి. ఎందుకనంటే అది నీ డబ్బు కాదు. నేను క్లారిటీ ఇచ్చాను, మంది కాదు, అది మంది కాదు. పోలీసు వాళ్ళు పట్టుకుంటున్నారు, మనకు స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు వస్తే డబ్బు పంచేవాడు పరిగిస్తాడు, డబ్బు కోసం వచ్చినవాడు పరిగిస్తాడు. ఇది మంది కాదని నీకు తెలుసు, నాకు అందరూ తెలుసు. మనం దాన్ని కవర్ చేస్తాం. అది మందే కదండి, ఎందుకు ఇస్తాడు నీకు గవర్నమెంట్? అది ఇదే ప్రభుత్వ స్కీమా? వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడానికి లేదా నిరుద్యోగ బుద్ధి ఇవ్వడానికి ఇది ప్రభుత్వ స్కీమా? కాబట్టి ప్రియమైన వారులారా, ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంటుంది. ఎందుకు ఉంటుంది? పని లేక. ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ కూడా? ఎలక్షన్ కమిషన్ ఏం పని చేస్తుంది? కాబట్టి దయచేసి అన్యాయపు సిరే, అది న్యాయమైంది కాదు. ఇంకొకసారి ఎలక్షన్ వచ్చినప్పుడు మీ ఇంటికి డబ్బు తీసుకొస్తే రేపు ఎలక్షన్ పెరిగే కొద్దీ అన్నీ పెరుగుతాయి. ఈరోజు పాల ప్యాకెట్ ఎంత పెరిగిందో రేటు, రేపు ఎలక్షన్ వచ్చి డబ్బు పెరగద్ది. డబ్బు ఆశ చూపిస్తారు నీ ముందు.
యేసు ప్రభుని అపవాదం చూపించిందంట, ఈ లోక మహిమ చూపించి నా కాళ్ళకు మొక్కమందంట. మనం వాళ్ళు పరిగిస్తాం వాళ్ళ కాళ్ళ కాడికి, అయ్యా 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 మా పేరు ఉందయ్యా చీటీలో, మా చీటీ ఉందయ్యా. యేసు ప్రభు ఆ రోజు అపవాది కాళ్ళకు లొంగలేదే. అన్యాయంగా సంపాదించే డబ్బు కొరకు నువ్వు పరుగులు తీస్తున్నావే. నిజమైన క్రైస్తవుడిగా మనం ఉన్నామా? ఏం సంపాదించాం? సరే, అదేమైనా బ్యాంకులో పోగు చేసి పెట్టున్నావా ఇప్పుడు దాకా? ఏమైనా దాంతో మిది కట్టావా, మేడ కట్టామా? అన్యాయంగా సంపాదించింది అన్యాయంగా ఒక రోజు పోద్ది మన కాడ. దాని ఎఫెక్ట్ మనకు తెలియట్లేదు. తెలిస్తే మొత్తం. ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఇది దేవుని వస్తువు, ఇది తీసుకెళ్ళి ఇంట్లో నేను ఉపయోగించాలంటే దాని ఎఫెక్ట్ నాకు ఉంటుంది కంపల్సరీ. ఈ డబ్బు నేను వాడితే నాకు ఉంటుంది కంపల్సరీ. నువ్వు ప్రభువు నమ్మిన బిడ్డవి, నువ్వు అన్యాయంగా ఎవరో సంపాదించి ఎవరినో హత్యలు చేసి నరహత్య చేసి ఆక్రమించిన స్థలాల డబ్బులతో వాళ్ళు అమ్ముకుని ఆ టైంలో కూడబెట్టుకొని అది బయటికి రావాలంటే చాలా కష్టం. ఆ డబ్బు దాని కొరకు ఎంతోమందికి డబ్బులు ఇస్తారు, డబ్బు తీసుకెళ్ళమని. డబ్బు తీసుకొని డబ్బులు ఇస్తారు. వాళ్ళ డబ్బులు కార్ డిక్కీల్లోనో బ్యాగుల్లోనో మోసుకొని వస్తారు. ఈ డబ్బు కొరకు నువ్వు పరుగులు తీస్తూ ఉంటే దానికి శిక్ష ఉందా లేదా నీకు? అది పాపమా కాదా? ఆజ్ఞాతికరం పాపమా కదా? పాపమే. నువ్వు పాపం చేస్తావు. లాస్ట్ ఎలక్షన్లో ఒప్పుకోండి, పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వర్ధిల్లుతాడు. కాబట్టి ఆ డబ్బు మన దగ్గర ఉంటే ఇంకా నష్టపోతాం. ప్రియమైన వారలారా, చివరిగా లాస్ట్ ఒకే ఒక్క మాట చూసి ఈరోజు వాక్యం ముగించుకుందాం. చివరి మాట, ధనాపేక్షలో చిట్ట చివరి విషయం ఏంటో తెలుసా? వెరీ డేంజర్, వెరీ వెరీ డేంజర్. ఏంటది డేంజర్ అంటే దొంగగా మారుస్తుంది. మనం అంటాం దొంగలు ఎక్కడో అక్కడ ఉంటారండి. ఎక్కడ ఉంటారంటే మనం చెప్పలేం. అక్కడ ఇక్కడ ఇళ్ళలో దొంగతనం చేసేవాళ్ళు, ఆలు ఇల్లు, డబ్బు కొరకే దొంగతనం చేసేది. ఓకే, ఇది మన సబ్జెక్ట్ కాదు అనుకుంటాం కదా. మన సబ్జెక్టుకి వద్దాం. దేవుడి కాడ నువ్వు దొంగ అవుతావు ఒకరోజు. ఏంటండి దేవుడి కాడ నేను దొంగనే? నిజమే. ధనాపేక్ష దేవుడి కాడ నిన్ను దొంగగా మారుస్తుంది. నువ్వు దొంగ. ఈ మాట అంటే ఎంత బాధ ఉంటుంది. నన్ను పిలిచి డిషన్ రాజు పాస్టర్ నువ్వు దొంగ అంటే నాకు ఎంత బాధ ఉంటుంది, అవునా కదా? కానీ నా క్రియ నేను తెలుసుకుంటే నేను దొంగనా మంచోన్నా అర్థమవుతుంది. ఒకసారి వాక్యం తీద్దాం, అందరం బైబుల్ తీద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వాక్యం. మానవుడు దేవుని యొద్ద దొంగలిలునా? ప్రశ్న. అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరి, దొంగతనం చేస్తాం మనం దేవుని కాడ. తర్వాత దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ. అంటే దేవా నేను ఎక్కడ దొంగతనం చేస్తా మీరు అంటున్నారు. తర్వాత చదవండమ్మా. ప్రతి భాగమును ప్రతిష్టార్పణలను ఈయక దొంగతనం చేశారంట. ఈ జనులందరూ నా యొద్ద దొంగలిస్తూనే ఉన్నారు. వీరు శాపగ్రస్తులై. ఈ మాట ఎంత భయంకరంగా ఉందండి అసలు. ఇప్పుడు వాక్యంలోకి వద్దాం. నేను కొద్దిగా వివరించి వాక్యం ముగిస్తా, సమయం చాలా అయింది కాబట్టి. ఈ రోజున మీరు గమనించండి, క్రైస్తవుడిని దేవుడే దొంగ అని ముద్రేసాడు. దొంగ మనం అనుకుంటాం నేను దేనికి దొంగని అని అంటారు అందరూ. ఇది నా కష్టార్జితం కదా, నేను దేనికి దొంగని? ఇది నా పంట పొలంలో నేను చెమటోడ్చి పండించింది కదా, నేను దేనికి దొంగని? కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నువ్వు కలిగిన సమస్తము నాది, అవునా కదా? ఈ భూమి ఆయనది, నువ్వు ఆయన బిడ్డవే, నీకు ఇచ్చిన ఉద్యోగం ఆయన ఇచ్చిందే. అందుకే అంటుంటారు కొంతమంది, నేను ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని కృపయే. నిజమే, దేవుని కృప బట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం, మంచిదేనండి. అయితే మనం ప్రాముఖ్యంగా ఎక్కడ దొంగతనం చేస్తున్నాం? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2 కథలు ఉన్నాయి కానీ 3 ఉంటే ఇంకా ఎగ్జాంపుల్ బాగుండేది. బట్ మీరు గమనించండి, ఈ డబ్బు ఉందనుకోండి. ఇప్పుడు ఇది నేను ఉద్యోగం చేసిన తర్వాత నాకు దేవుడు ఇచ్చిన డబ్బు. నేను అందుకని ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు నాకు కానుకిస్తే నేనేం ప్రేయర్ చేస్తాను తెలుసా? దేవా వీరికి మీరు ఇచ్చిన దాంట్లో, వీరు కష్టపడి సంపాదించిన దాంట్లో పరిచర్యకు ఇచ్చారు, దీవించండి అని ప్రార్థన చేస్తాను. మీరు గమనించండి, ఇది దేవుడు మీకు ఇచ్చిన డబ్బు. ఈ డబ్బులో వాస్తవానికి దశమ భాగము, ఇది 1000 రూపాయలు అనుకుందాం, దీంట్లో 100 రూపాయలు దశమ భాగం రావాలి. ఈ 100 రూపాయల్లో నేను 50 ఇచ్చి 50 దేవునికి ఇచ్చాను. 50 రూపాయలు దేవునికి ఇచ్చే డబ్బులో దొంగతనం చేశాను. నేను దొంగనే, ఖచ్చితంగా దొంగనే. అప్పుడు ఏం చేయాలంటే
దశమ భాగం ఇవ్వడం ఆపేయాలంటే కాదు, ఇవ్వాలని వాక్యం చెప్తుంది. మరి ఇంట్లో పొజిషన్ చూస్తే కష్టంగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. అప్పుడు ఒక మాట నేను చెప్తాను, ఈ మంత్ సడన్గా ఖర్చు వచ్చింది మనకు, అదేదైనా కానీ దానికి ఎలాగోలా మనం ఖర్చు తీర్చుకుంటాం. కానీ దేవుడికి ఇవ్వాలంటే ఈరోజు మనసు రావట్లేదు. చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఇదే. మలాకి చివరి గ్రంథం దశమ భాగాలు లేదా పాత నిబంధన చివరికి వచ్చేసరికల్లా ప్రజలు దొంగలైపోయారు. దేవుని డబ్బును తీసుకుంటున్నాం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఈ ధనములో 1000 రూపాయలు సంపాదించినప్పుడు 900 రూపాయలు నాది, సర్వ హక్కు నాదే. ఈ 100 రూపీస్ దేవుంది, సర్వ హక్కు దేవుంది. దేవునికి ఇవ్వాల్సిన ధనం ఇదైతే దాంట్లో సగం నేను ఖర్చు పెట్టుకుంటున్నాను. నేను దొంగ. మీరందరూ ఒక పని చేశారు. ఏం చేశారు చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షాహీద్ గారికి బాగలేదు, మీరు నాకు 10,000 ఇచ్చారు. 10,000లో 5 నొక్కేసాను, 5 వాడుకున్నా, మిగతా 5 ఖర్చు పెట్టా. నేను దొంగనా కాదా? ఈరోజు దేవుని సన్నిధికి ఇమ్మన్న డబ్బుని నువ్వు వాడుకుంటున్నావు, దొంగవా కాదా? నేను చెప్పడం లేదు, దేవుడే స్వయంగా చెప్పిన మాట. మీరు దొంగతనం చేస్తున్నారు, దొంగతనం చేస్తూనే వస్తున్నారు. ఈరోజు చాలామంది చేసే తప్పు ఏంటంటే, ఇంత డబ్బు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మీరు గమనించండి, 10,000 జీతగాడు నెలకు 1,000 రూపాయలు దేవునికి ఇవ్వాలంటే 1,000 రూపాయల సరే ఇద్దాం. అదే 10,000 1,00,000 అయితే 10,000 దశమ భాగం ఇవ్వాలి. అప్పుడు ఆలోచిస్తాం. 10,000 ఉన్నప్పుడు 1,000 రూపాయలు ఇచ్చాం కరెక్టే, ఇప్పుడు సడన్గా 10,000 తీసుకెళ్ళి సంఘములో పెట్టామంటే ఏంటబ్బా పరిస్థితి? కట్టాలా? ఇవ్వాలా? అక్కర్లేదులే, 10,000 ఇవ్వలే కానీ ఏదో ఎంతో కొంత ఇచ్చి చేయి దులుపుకుందాం. పాస్ట్ కట్ట తెలీదు, అందరి జీతాలు ఎంతో, ఓకే పర్లేదు. చూడండి దేవుణ్ణి ఎంత మోసం చేస్తున్నాం అసలు మనం. నేను అందుకనే ఒకసారి చెప్పాను, దేవుని ప్రేరేపణ బట్టి మీరు దశమ భాగం రాయకండి పాంప్లెట్ మీద, నెలసరి కానుకని రాయండి లేదా కృతజ్ఞత కానుకని రాయండి. దశమ భాగం రాసి దశమ భాగం సంబంధించిన కంప్లీట్ అమౌంట్ అందులో ఉండకపోతే నువ్వు అబద్ధం చెప్పి దేవునికి ఇస్తున్నావు. ఎవరు మోసం చేద్దామని? దేవుణ్ణే లేకపోతే సంఘాన్నే? కొన్ని సంఘాల్లో ప్రకటన చేస్తారు, దశమ భాగము పలానా కుటుంబము 10,000 రూపాయలు 5,000 రూపాయలు. వాస్తవానికి వాళ్ళ జీతాలు వేరుంటాయి, వాళ్ళు ఇచ్చే పొజిషన్ వేరు. ఎవరిని మోసం చేస్తున్నారు ఇక్కడ? ఎవరిని మభ్యపెట్టడానికి మనం డబ్బులు ఇస్తాం? డబ్బులు ఇవ్వటం అంటే అది రిక్వెస్టా? అంటే ఎలాగంటే పానీలే దేవుడికి డబ్బులు లేవంట, దేవుడికి ఈ 100 పడేద్దాంలే, అదే దేవుడు ఏమైనా పేదోడా? నువ్వు ఇస్తే ఆయన పోషించబడతాడా? దేవుడికి ఏమైనా బుష్ చేస్తున్నామా? మీరు గమనించండి, ఎంత తప్పు చేస్తామో తెలుసా మనం. దేవునికి ముష్టి చేసినట్టు నువ్వు దశమ భాగం దొంగలను చేసి దానికి వేస్తున్నావు. ప్రభు ఎందుకు మెచ్చుకుంటాడు నిన్ను? ఈ పాటకి ఎన్ని నెలలు, ఎన్నిసార్లు, ఎన్ని వందలో ఎన్ని వేల్లో నువ్వు దొంగతనం చేసి నీ కాడ పెట్టుకున్నావు. ఆ డబ్బుతో ఏం చేద్దామని. చాలామంది, నేను ఒక సాక్ష్యం కూడా చెప్తాను. ఒకరోజు ఒక పొజిషన్లో ఒక ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో అప్పులైపోయి ఉన్నారు. అప్పులైన పొజిషన్లో ఒక కాపరి ఆడికి వెళ్ళి మీరు దశమ భాగము దేవునికి ఇచ్చామని చెప్పాడు. ఆయన వాళ్ళు చర్చి మెంబర్ కాదు, చర్చి కాపరి కాదు, దశమ భాగం ఇచ్చామని చెప్పాడు. దశమ భాగం ఇచ్చారండి, వాళ్ళు చాలా టైట్లో ఇచ్చారు. వాళ్ళు ఏం ఆపారో ఏం చేశారో తెలియదు, దశమ భాగం ఇవ్వడం స్టార్ట్ చేశారు. 10 months కల్లా వాళ్ళ పొజిషన్ ఫ్రీ అయింది కొంచెం, ఆ తర్వాత బాగా ఫ్రీ అయింది. అందుకే వారు దశమ భాగం విలువ తెలిసిన వాళ్ళు దాన్ని ఇవ్వకుండా ఉండలేడు. కాబట్టి దశమ భాగం ఇవ్వకపోతే ఆలోచించేయండి. మీరు అంటారు, అయ్యా నా భర్త జీతం 5,000, సరే 5,000లో నువ్వు ఎంత ఇవ్వాలో ప్రభుకి అంత ఇచ్చేయి. అయ్యా నా భర్త జీతం 10,000, 10,000 అంతే ఇచ్చేయి. రేపు మాసం ఒకవేళ మీరు ఈ వాక్యం మీకు తాగితే రేపు మాసం ప్రతి 33 కుటుంబాలు ఉన్నవారు మీకు వచ్చిన దాంట్లో నిజాయితీకి దశమ భాగం ఇవ్వండి చూద్దాం. ఒకవేళ ప్రభు మిమ్మల్ని తాకితే. ఎందుకనంటే ఇది రిక్వెస్ట్ కాదు, దశమ భాగం గురించి ఇది ఆర్డర్. అందుకని ప్రభు అన్నారు, దశమ భాగం ఇవ్వని వాని గురించి ప్రభు చెప్తున్నమాట, ఈ జనులు నా యొక్క దొంగతనము చేయించునే వస్తున్న వీరు శాపగ్రస్తులే ఉన్నారని వాక్యం చెప్తుంది. దయచేసి ఇవ్వకపోతే నేర్చుకోండి. ఎందుకనంటే ఇది కొంతమంది అనుకుంటూ ఉంటారు ఏంటంటే, డబ్బు కోసం వాక్యం చెప్తున్నారండి, డబ్బు 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 అని. డబ్బు కోసం చెప్పేది కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఎందుకనంటే దైవ సేవకుడిగా నేను కూడా నాకు వచ్చిన దాంట్లో నుంచి తీసి పేద సేవకులకు ఇవ్వాలి దశమ భాగాన్ని. నాకు ఎంత వస్తే అంత, నాకు దేవుడు ఎంత ఇస్తే అంత నేను ఇవ్వాలి. నేను ఇవ్వకపోయినా నాకు ప్రాబ్లమే, కంపల్సరీ ప్రాబ్లమే. కాబట్టి దయచేసి ప్రియమైన సంగమా,
దేవుని కాడ మనం దొంగతనం చేయకూడదు. ఎప్పుడు చేస్తామని డబ్బు అంటే ఆశ ఉన్నప్పుడు. నీకు దేవుడు గొప్ప, మనిషి గొప్ప, డబ్బు గొప్ప, ఏం తీర్చుకుంటావు? ఈరోజు డబ్బు గొప్ప, మనిషి గొప్ప అంటే మనిషి కాదు, నాకు డబ్బే అంటున్నావు. ఓకే, డబ్బు గొప్ప, సర్వోదరుడు దేవుడు గొప్ప అంటే లే దేవుడు దానికి ముష్టి ఎంతో కొంత వేస్తా, నాకు డబ్బు గొప్ప. చాలా రాంగ్, చాలా రాంగ్. అసలు మనకు చాలా పెద్ద తప్పది. భయం ఉండాలి, దేవుని పట్ల భయం ఉండాలి. అంతేకాదు ఇక్కడ దశంభాగం గురించి కాదు కానీ ప్రతిష్టార్పణ కూడా దొంగతనం చేస్తున్నారంట. దేవునికి ఇవ్వాల్సిన ప్రతిష్టార్పణలు కూడా ఇవ్వకుండా, దాన్ని సరిగ్గా దేవునికి అందజేయకుండా మనం తప్పు చేస్తున్నాం. మీకు మాట చెప్తాను. నేను ఉదయాన్నే వచ్చేటప్పుడు మందిరంలో ఇది కానుక వేద్దాం అనుకున్నాను. అనుకున్న తోడనే ఇది నాది కాదు, మాదేనా కాదు, ఇది నేను కానుకలో వేసేసా. దాన్ని ఎట్ట వాడితే నాకు అనవసరం. నేను దాన్ని దేవుడికి ఇచ్చానా లేదా, దాన్ని ఎట్ట వాడితే ఎలా రాంగ్ పొజిషన్లో వెళ్తే శిక్షించేవాడు దేవుడు. ఈ 100 నాది కాదు. అప్పుడు నేను దశమభాగం సపోజ్ అంటే మీరు కానుక తెస్తారు, పేపర్లో పెడతారు, అది ఎంతైనా కావచ్చు, నెలసరి కానుకో, దశమభాగమో, కృతజ్ఞత కానుకో మీరు కాయకంలో పెట్టి దాంట్లో వేస్తారు. అది మీది కాదు అసలు. దానికి మీకేం సంబంధం లేదు, నాకు ఏం సంబంధం లేదు. ఎందుకంటే అది నా డబ్బా ఏంటి, నా కష్టార్జితం, అది నా డబ్బు కాదు కదా, అది దేవుని డబ్బు. దేవుని డబ్బు ఎట్లా ఉపయోగించాలో అట్లా ఉపయోగించాలి. అది నేను ఎక్కువ అతిగా ఆశించి వాడినా నాకు దెబ్బలే పడతాయి. మీరు దాని గురించి నేను నెలకింత దశమభాగం ఇచ్చాను, నెలకింత కాను దాంట్లో వేసానే, అయ్యో చాలా వేసానే, అయ్యో చాలా ఎక్కువ అయిపోయింది ఈ మంత్ అనుకున్నా మీకే ప్రాబ్లం. ఎందుకంటే అది మంది కాదండి. ఈరోజు మీరు ప్రజెంట్ ఎంత కానుక తెచ్చారో నాకు తెలియదు కానీ మీరు ఇచ్చిన కానుక మీరు ఇంట్లో అనుకొని బైబిల్లో పెట్టుకొని వచ్చినప్పుడు మీది కాదు, అది దేవుంది. అది ఎలా వాడబడినా ఏం చేసినా మనకేం నథింగ్. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఈ 100 రూపాయలు మన బిడ్డకి ఇచ్చి వాడు ఎలా ఉపయోగిస్తాడో 100 స్థలాలు తీస్తాం. ఓకే, అది నో ప్రాబ్లం. ఈ 100 రూపాయలు దేవునికి వేసి ఈ 100 ఎట్ట వాడుతున్నారండి, ఈ 100 ఎలా ఉపయోగపడుతుందండి, ఏం చేస్తున్నారు 100 రూపాయలతో, నా 100తో ఏం చేస్తున్నారు, నా 100తో నీ 100 నా 100 మంది కానే కాదు. ప్రియమైన సంగమా, దశమ భాగమైనా ఏ కృతజ్ఞత అర్పణైనా ఏదైనా కూడా దేవునికి ఇవ్వాల్సినంత ఇవ్వాలి. లేకపోతే దశమ భాగం ప్రభువా నా జీవితంలో ఇవ్వలేకపోతున్నాను, నన్ను క్షమించు, దశమ భాగం ఇవ్వటానికి నా మనసును ఒప్పించు ప్రభువా, ఈ మంత్ నేను నెలసరి కానుకిస్తున్నానయ్యా, టిక్ కొట్టించేయండి. దశమ భాగం కొరకు ఇవ్వటానికి నాకు మనసు ఇవ్వు ప్రభువా, ఆ స్థితి నాకు ఇవ్వండి. ఉన్నంతలో కూడా నమ్మకం ఉంటాను నేర్పించు ప్రభువా, కొద్దిగా నమ్మకం ఉంటాను, నా జీవితాన్ని ఇంకా నువ్వు పెంచుకుంటావు. ఇదంతా మన జీవితంలో మార్పు రావాలి. మార్పు రాకపోతే చాలా నష్టాలు మనం పొందుతాం. కాబట్టి ప్రియమైన సంగమా, ఈరోజు మనము ధనాపేక్ష గురించి విన్నాం. ధనాపేక్షలో కలిగి ఉన్న దాంట్లో తృప్తి చెందకుండా ఉన్న ధనాపేక్షే, స్వార్థపరునిగా ఉన్న ధనాపేక్షే, వ్యక్తిగతంగా ఆత్మీయంగా దిగజారిపోతూ లంచం తీసుకొని వడ్డీ వ్యాపారం చేసి అన్యాయపు స్థితి కొరకు పరిగెత్తిన ధనాపేక్షే, చివరికి దేవుడి కాడ దొంగతనాలు చేస్తున్న ధనాపేక్షే. దేవుడు ఇక్కడ నాకు ఇవ్వాల్సింది ఇవ్వలేదని చెప్పలేదు, నాకు ఇవ్వాల్సిన దాంట్లో దొంగతనం చేశారని చెప్పాడు. కాబట్టి ప్రియమైన బిడ్డ, ఈరోజు దేవుడు మనకు చెప్పిన ఈ వాక్యం మనందరి జీవితాల్లో 100% ఫలించి ధనాపేక్ష విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించే బిడ్డగా దేవుడు నడిపించినట్లుగా ప్రార్థన చేద్దాం.